పూర్వకంగా అది ముఖ్యమండి. ప్రతి పని, ఏ పని వదలరాదు, వదిలితే కుదరదో. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి పని పాట లేకుండా ఎట్లా ఉంటారండి? ఏదో ఎంత పని మనుషులున్నా కొంతవరకే. వంటిల్లోకి వస్తారా వాళ్ళు? పూజా మందిరంలోకి వస్తారా? రారుగా. మరి ఆ పనులైనా చేసుకోవాలిగా. అది ఎలా చేయాలి? భగవన్నామ స్మరణ పూర్వకంగా ప్రతి పని ప్రతి ఒక్కడు మగ ఆడ ఇంతకంటే సాధన లేదండి. ఏ పని వదలవసరం లేదు. కానీ నామపూర్వకంగా ఎవరికి పైకి తెలియక్కల నామం మానసికం. ఇంతకంటే సాధన. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర. ఇది గీతావాక్యం. ఇది సారం అండి. మిగతావన్నీ ఏవో మాటలు ఉన్నాయి. ఇది సాధించకపోతే మరణకాలంలో భగవత్ స్మరణ లేకుండా ప్రాణాన్ని వదిలిపెట్టినట్టయితే ఏమవుతుందో తెలుసు మీకు. మనసులో ఏదో ఒక భావం ఉంటుంది, ఏది లేకుండా ఉండదు. మన స్వభావం అది. భగవద్భావన లేకుండా ఇతరమైన భావన ఉన్నా ఆ భావానికి అనుకూలంగా మరల జన్మ ఉంటుంది. ప్రమాణం గీత. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ. అది ప్రమాణం. కనుక యశోద చూడండి, పెరుగు చిలుకుతున్నది. ఏ విధంగా? శ్రీకృష్ణ గోవింద 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 ముకుంద శౌరే గోవింద దామోదర మాధవేతి. చిలుకుతూ కూడా నామస్మరణ. భగవన్నామము ఎంత పవిత్రం అంటే మలమూత్ర విసర్జన సమయంలో కూడా నామస్మరణ చెయ్యవచ్చు. కొంతమందికి అనుమానం. నిరభ్యంతరంగా చేయొచ్చు. మంత్రం కూడదు, మంత్ర జపం పనికిరాదు. ఈ నామం, భగవన్నామం వేరు, మంత్రం వేరు. మంత్రానికి దీక్ష ఉంటుంది, నామానికి దీక్షతో పని లేదు. ఎప్పుడు మడి దడి ఏం లేదు. అసలు మడి ఎక్కడుంది వాళ్ళ? చూస్తున్నాంగా. ఏదో అనుకోవటం అంతే. కనుక లేని దాన్ని ఉన్నది అని ఎందుకు చెప్పుకోవటం అండి? మోసం కాదా? ఈ దోషాలు కలిలో తప్పవు. ఒకప్పుడు నిప్పును కూడా కడిగేవాళ్ళు. నిప్పును కడగటం ఏమిటండి? అంతగా ఉండేది. ఏది వాళ్ళ? ఒకవేళ మగవాడికి ఉన్న ఆడదాని సహకారం లేదు, ఉన్న సంగతి. మీరు అడగచ్చు, మరి మీ ఇంట్లో ఏమిటని. మా ఇల్లు ఏమన్నా ప్రత్యేకమా? చెప్పండి. అంతా కలిలో ఉన్నవాళ్ళమేగా. కథ మరీ అంత దరిద్రం కాదు. చేత కలేహే దోషనిధే. కలి అంటేనే దోషాలకు నిధి. హే రాజన్న, అస్తి హి ఏకో మహాన్ గుణ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం వ్రజేత్. అంత సమస్తమైన ఈ దోషములు పోవటానికి నామస్మరణ. నామస్మరణతో ఇల్లాలు వంట వండాలి, నామస్మరణతో యజమాని భోజనం చేయాలి, ఇంటిల్లో పాది అలాగే చేయాలి. నామస్మరణ పూర్వకంగా వంట చేసినట్లయితే ఆ పదార్థములు ఉన్నాయే అంత రుచికరంగా ఉంటాయి. ఏడుస్తూ ఎందుకు వచ్చింది కర్మ, నా కర్మ ఇట్టా పట్టింది, రోజు వంట నేనే చేస్తావాలే, పని మనిషిని పెట్టుకోవచ్చుగా అనిపిస్తూ ఉంటుందండి. పొరపాటున
ఈ కాలంలో పని మనిషిని పెట్టుకుంటే ఆ పని మనిషిని గృహిణి స్థానంలో తయారవుతోంది. అర్థమైందా? అంత ప్రమాదం. అందువల్ల నామస్మరణపూర్వకంగా వంట. ఒక మహానుభావుడు ఉండేవారు మా ప్రాంతంలో, నామప్రయాగ. వారి గృహం పేరు నామప్రయాగ. ఆ స్వామి అండి నరసయ్య గారిని పేరు. ఆయన ప్రభుదత్త బ్రహ్మచారి హిందీలో వ్రాసినటువంటి భాగవత కథ 60 భాగాలు. ఈ 60 భాగాలని ఆంధ్రీకరించారు, తన డబ్బుతో ప్రచురించారు. నష్టం వస్తే వస్తుందిలే. అట్టి మహానుభావుడు. వారిని ఇంట్లో సరే భార్య ఎవరన్నా, స్వామి మా ఇంటికి మీరు దేవతార్చనకి దయచేయండి అని ఎవరైనా ఆహ్వానించినట్లయితే ఒక కండిషన్ ఉంది. ఏమిటది? షరతు. అమ్మా వస్తా, నువ్వు పిలిచావు, ప్రేమగా పిలుస్తున్నావు, మీ ఇంటికి వచ్చి భోంచేస్తా, కానీ నాకు పెట్టే అన్నం ఉన్నదే బియ్యపు గింజలు, నామస్మరణ చేస్తూ ఒక్కొక్క గింజ నువ్వు ఏరాలి అన్నాడు. ఒక్కొక్క గింజ 2-3 కిలోలు బియ్యం పోసుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై, అట్లా ఒక్కొక్క గింజ నాకు సరిపడా నువ్వు ఏరితే నేను నీ ఇంటికి తినటానికి వస్తా. ఇంట్లో అలాగే తినేవారు ఆయన. అది నిష్ఠ, నామనిష్ఠ. వారి గ్రామం నామప్రయాగ. అందువలన భగవన్నామ పురస్సరంగా ఆ పని చేస్తే అది ఉత్తమోత్తమంగా ఉంటుంది. ఆ పని దానికే పరమాత్మ అన్నారు యోగ అని పేరు. యోగ కర్మసు కౌశలం. కర్మలు చేయటంలో కుశలత్వం, చాతుర్యం ఏమిటి? అదే యోగం. ఆ యోగం ఎప్పుడు వస్తుంది? నామజపం ఉంటే వస్తుంది. నామజపం. అందువల్ల యశోదమ్మ నామజపం చేసుకుంటూ దతి పెరుగు చిలుకుతున్నది. తెల్లవారుజామున పరమాత్మ ఆలస్యంగా లేచేవాడు. ఆ రోజున పడుతూ లేచాడు 1.5 గంటల ముందే. అలా లేచి ఇట్లా తూగుతూ వస్తూ కళ్ళు నిలుపుకుంటూ తల్లి చిలుకుతోందిగా ఆ 2 కాళ్ళ మధ్యలో దూరాడట పరమాత్మ. దూరి యువతలకొచ్చి ఆ కవ్వం ఉన్నదే గిరగిర తిరుగుతుంటే దాన్ని పట్టుకున్నాడు. కవ్వం పట్టేప్పటికీ అది తిరగటం ఆగిపోయింది. అరే కవ్వం ఆగిపోయిందే. ఇలా కిందకు చూస్తే ఆ చీర కదా, ఆ కింద వీడు తయారయ్యాడు. ఏమిట్రా కన్నయ్యా, నేను ఇంటి పని చేసుకోవద్దా చెప్పు? ఎందుకు ఇంత తొందరగా? ఏం పని ఉంది నీకు? పడుకోకుండా. పరమాత్మ అన్నారు, అమ్మా ఆకలిస్తోందే పాలివ్వవే అన్నాడు. ఏమి మాయ అండి! ఏ భగవంతునికి ప్రాణము లేదో అట్టివానికి ఆకలి ఎప్పుడేస్తుంది? యశోద లాంటి భక్తురాలిని చూస్తే పరమాత్మకి ఆకలిస్తుంది. మనలాంటి వాళ్ళని చూస్తే వేయదు. అంత భక్తి ఎక్కడుంది? అందువల్ల అప్పుడు కూర్చుని పాలిస్తున్నది. ఈలోపు చూపు వంటింటి మీద పడ్డది. ఆ వంటింట్లో పెద్ద గాడిపోయి, ఇప్పుడు ఇక్కడ ఉంది గాడిపోయి, వరుసనే పాత్రలు ఉన్నాయి, పెద్ద పెద్దవి, ఇత్తడివి, వాటి నిండా పాలు వరుసనే ఉన్నాయి. ఒక పాత్రలోంచి పాలు మరిగి పొంగిపోతున్నాయి కిందకి. చూచింది యశోద, అయ్యయ్యో పాలన్నీ పోతున్నాయిరా. అలా అని తాగే పిల్లవాడిని కింద కూర్చోబెట్టి వంటింట్లోకి వెళ్ళింది.
నీ మాయరోగం ఇట్టా ఉందా? నాకంటే నీకు ఆ పాలు ఎక్కువ, కొన్ని కింద పోతే పోతాయి. ఇన్ని పాలండి, ఇన్ని పోతే ఏమన్నా నష్టం? ఇలా కోపం వచ్చింది పరమాత్మకి. అర్ధ ఆకలి, కడుపు సొగమే నిండింది, అలా వదిలేసి వెళ్ళిపోతావు ఆ పాల కోసం? కోపం వచ్చి పరమాత్మ ఇప్పటి వరకు ఏ చిలుకుతున్నదో పెద్ద పాత్ర అండి, మట్టి పాత్ర, దాని నిండా పెరుగు వెన్న వస్తోంది. ఆ రోజే తీసినటువంటి వెన్నకి హయ్యంగవీనము అని పేరు, సంస్కృత భాష. హయ్యంగవీన హృదయ అని అమ్మవారికి ఒక నామం ఉన్నది త్రిశతిలో. లలిత త్రిశతి అని వేరు 300 నామాలు ఉన్నాయి. అలాంటి ఆ వెన్న కడవ ఉన్నది కదా, పరమాత్మ సన్నికల్లు అంటారు, ఇట్లా ఇట్లా నూరుకునేది, చిన్న చిన్నవి. ఇంట్లో ఇప్పుడు పెద్ద పెద్ద రోళ్ళు ఎవరింట్లో ఉన్నాయి, బరువు కదా, చిన్న చిన్న ఉంటాయి. అందులో రాయి ఉంది, ఆ రాయి పెట్టుకొని పగలగొట్టాడు. పగలగొట్టేప్పుడు ఆ పెరుగు, పాలు, వెన్న అదంతా కింద పడిపోయింది. ఆవిడ గారు ఆ పాత్ర దించి పొమించి ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది పెద్ద బిల్డప్, పెద్ద సీన్. ఎంత కోపం వచ్చిందో, కన్నయ్య శృతి మించుతున్నదిరా నీ అల్లరి, ఈ రోజున నిన్ను కట్టేస్తాను. చేతనైతే కట్టుకో, అభ్యంతరం ఏముంది? తల్లి, నువ్వు నాకు మాతృమూర్తివి కదా, నీకు సర్వ హక్కులు ఉన్నాయి, చేతనైతే కట్టుకో. ఏకదా, ఇది ఒక రోజున జరిగింది ఇలాగా. ఏమిటి పాలు చిలకటం? ప్రతిరోజు గోకులంలో ప్రతి గోపిక చేసే పని ఇదే. ఇంట్లో గోపికలండి, వారి జీవిత విధానం చెప్పింది భాగవత పురాణం. గృహిణులు అందరికీ ఆదర్శం. తెల్లవారుజామున లేచి గోపికలు స్నానము చేసి వాస్తు పూజ చేసేవారట. ఆ రోజుల్లో ఏ గృహంలో ఉంటున్నామో ఆ గృహం యొక్క యోగక్షేమాలు కోరుతూ, ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి, శాంతి. వాస్తు పూజ చేసేవారు మొట్టమొదట దీపం వెలిగించి, గుమ్మం ఉంటుంది ప్రవేశ ద్వారం, ఆ గుమ్మం మీద పెట్టేవాళ్ళు. ఆ తర్వాత మిగతా పనులు. దీపము వెలిగించనిదే గృహకృత్యాలు చేసేవారు కాదట. ఇంకా వారు ఏ గృహకృత్యాలు చేసేవారు గోపికలు, అవన్నీ ఒక శ్లోకంలో వర్ణించాడు వ్యాసుడు. ఇంట్లో సాధారణంగా గృహిణులు నిర్వహించే పనులన్నీ ఆ శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు కొంచెం మార్పు, కాలం మారిపోయింది, ఆ పనులు కూడా మారినాయి. అవన్నీ చేసుకుంటూ నామస్మరణండి, ఇది విశేషం. ఇంతకంటే సాధన మరొకటి లేదండి. యా దోహనే వహననే మథనోపలేప ప్రేంఖేంఖనార్భ రుదితోక్షణమార్జనాదౌ గాయంతి చైనం అనురక్తధియః అశ్రుకంఠ్యః ధన్యాః వ్రజస్త్రియః ఉరుక్రమచిత్తయానాః. భక్తవత్సల భగవానికి జై. ఈ శ్లోకంలో గోపికల, వ్రజస్త్రియ, గోపికల యొక్క ప్రతి గృహకృత్యం. యా దోహనే పాలు పిండటం, అవహననే ఇంట్లో ధాన్యం దంచుకోవటం, మథన
చిలకటం. ఉపలేప, ఇళ్లలో నీళ్లు చల్లి గుడ్డతో తుడుచుకోవటం. మథనోపలేప ప్రేంఖేంఖన, పిల్లలని ఉయ్యాలలో పెట్టి ఊపటం. అర్భ, అర్భ అంటే అర్భకులు అనగా పసిపిల్లలు. అర్భకులని ఉయ్యాలలో పెట్టి ఊపేవారు. అది కూడా ఒక పని. పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఉయ్యాలలో పెట్టి పడుకునేదాకా ఉయ్యాల ఊపి అప్పుడు మళ్ళీ ఇంకొక పని. అర్భ రుదిత, పిల్లలు ఏడుస్తుంటే ఉయ్యాల. ఉక్షణము, నీళ్లు చల్లటం. మార్జనం, చిమ్మటం. ఇవన్నీ గృహకృత్యాలు. ఇక వంట వార్పులు, ఇవన్నీ ఏది మానకుండా నామపురస్సరంగా ఆ పనులన్నీ జరిగిపోతున్నాయి. అది నేర్వాలి, ఇది నేర్చుకోవాలి అందరం. మీరు నేను కూడా. మేము నేర్చుకోమని నేను చెప్పను, మనం నేర్చుకుందాం. జీవితానికి ఇంతకంటే సాఫల్యం లేదు. నిరంతర నామస్మరణ. ఈ ఆశ్రమము యొక్క ఆశయం కూడా అదే. నాద సాధ. సాధం కోసం ఎవరు వస్తారండి? నాదం కోసం వస్తారు. అందువల్ల పరమాత్మ కుండ బద్దలు కొట్టాడు. చూచింది యశోదమ్మ, కోపం వచ్చింది. ఒరే, ఈరోజు నిన్ను కట్టేస్తాంది. బెత్తం ఒకటి పట్టుకుని వెంటబడ్డది. పరమాత్మ ముందు పరిగెత్తుతున్నాడు, వెనకాల యశోద పరిగెత్తుతూ వస్తోంది. ఎంత పట్టుకుందామని ప్రయత్నం చేసినా సాధ్యం కాల. భగవంతుణ్ణి ఎవరండి పట్టుకునేది? మన మనస్సు కంటే ముందుంటాడు పరమాత్మ. ఎవరు పట్టుకున్నా దేంతోటి? మనస్సుతో పట్టుకుంటాం. ఆ సంకల్పం మనసులో కలుగుతుంది. ఏ మనస్సుతో దేన్నైనా మనం పట్టుకుంటామో ఆ మనస్సు కంటే ముందుంటాడు పరమాత్మ. ఇంకా నువ్వు పట్టేదేముంది అంటే మనస్సుకు చిక్కడు. అంచేతనే మన్మనాభవ, నీ మనస్సు నాకు ఇస్తే అప్పుడు నేను నీకు చిక్కుతా. అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేత సమీర్. అగ్రణీ, మనకంటే ముందుంటాడు పరమాత్మ. మన మనసు కంటే ముందుంటాడు. అంచేత మనసు పట్టుకోలేదు. ఈయన గారు ముందు పరిగెత్తుతుంటే వెనకాల పడ్డది. కానీ కష్టపడుతున్నది, శ్రమపడుతున్నది. ఇక ఓపిక లేదు, చెమట కారిపోతోంది. చెమటలో ఇక్కడ ఈ కొప్పులో పూలమాలుంది, ఆ పూలు కూడా కింద పడిపోయినాయి. అలా పరిగెత్తుతోందే. ఎంత పరిగెత్తినా కూడా కట్టలేకపోతున్నది. పరమాత్మ ముందు, ఈవిడ వెనకాల. ప్రశ్న వేశాడు పరీక్షణ్ మహారాజు. గురుదేవా, కన్నయ్య చిన్నవాడు కదా, ఈవిడ పెద్దది, పెద్ద పెద్ద అడుగులు ఈమెవి, చిన్న చిన్న అడుగులు పరమాత్మవి. ఎందుకు పట్టలేకపోతున్నది? ఇది ఆశ్చర్యం కాదు, నమ్మమంటారా మీరు? నమ్మశక్యంగా లేదే. పసిపిల్లవాడు ఎంత వేగంగా పరిగెత్తినా మనం పట్టుకోలేమా అండి? మరి ఇక్కడెందుకు ఆమె పట్టలేకపోతున్నది? నాకు నమ్మశక్యంగా లేదన్నాడు పరీక్షణ్ మహారాజు. మనందరి తరఫున ఆయన ఇలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు. చక్కని సమాధానాలు వస్తాయి. అదే శాస్త్రం. శాస్త్ర అర్థములు, శాస్త్రార్థాలు, భాగవత పురాణం. ఎందుకు పట్టలేకపోతున్నది? ప్రధానమైన 2 కారణాలు చెప్పాడు. ఒకటి, పరమాత్మ ఇడు తూర్పు కదా, తూర్పు ముఖంగా పరిగెత్తుతున్నాడు. వెనకాల యశోద, ఆవిడ కూడా తూర్పు ముఖంగానే వస్తోంది. ఇది భగవంతుడు, ఇది యశోద, ముందు వెనక. ఇప్పుడు చూడండి, యశోదకి ఎవరు కనిపిస్తున్నారు ఎదురుకుండా?
కృష్ణ పరమాత్మ యొక్క పృష్ఠభాగం, వెన్ను చూస్తున్నది ఆమె. పరమాత్మ యొక్క వక్షస్థలము, ముఖము తూర్పు ముఖంగా ఉన్నాయి. వెనకాల ఉన్న యశోద కేవలము పరమాత్మ యొక్క వెన్ను మాత్రమే చూడగలుగుతున్నది, పట్టుకోలేకపోతున్నది. అన్నాడు శుకుడు, ఏమిటి గురుదేవా మీరు బలి చెప్తారు, వెన్ను చూస్తుంటే పట్టుకోలేకపోవటానికి దానికి సంబంధం ఏముంది? పట్టుకోవాల్సింది మనిషిని, వెన్నైతే ముఖమైతే. ఏమిటి అర్థం? మీరు భలే చెప్తున్నారు మాకు. ఎందుకండి? వెన్ను చూడటం చేత యశోద పట్టలేకపోతోందిట పరమాత్మని. అద్భుతమైన వ్యాఖ్యానం భాగవతంలోనే ఉంది. ద్వితీయ స్కంధంలో విరాట్ వర్ణన అని వస్తుంది. ఈ విరాట్ వర్ణనలో భగవంతుని యొక్క ఈ ముఖభాగం ఇది ధర్మము, పృష్ఠభాగము అధర్మం. ఆశ్చర్యం వస్తుంది. పరమాత్మలో రెండు ఉన్నాయి, ధర్మాధర్మాలు. ఎందుకని? ఉన్నది వాడొక్కడే. ఏదైనా వాణ్ణి ఆశ్రయించుకుని ఉండాల్సిందే. ధర్మానికి తానే ఆధారం, అధర్మానికి తానే. ఇద్దరు లేరక్కడ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. కానీ వెనుక ఉన్నటువంటి యశోద అధర్మాన్ని చూస్తున్నది, ధర్మదర్శనం లేదు. అంటే అర్థం అధర్మం వెంట పడుతున్నది. జీవుడు యశోదలాగా ఎంతకాలము అధర్మము వెంట పడతాడో అంతకాలము పరమాత్మని పట్టుకోలేడు, చూడలేడో అని సిద్ధాంతవాక్యం. అంచేతనే అధర్మం చేయొద్దు, ధర్మంగా బ్రతకండి అనేది. ధర్మం భజస్వ త్యజలోక ధర్మాన్ సేవస్వ సాధు పురుషాన్ జహి కామతృష్ణాం. ధర్మం భజస్వ, ధర్మంగా బ్రతకండి. ధర్మేవ హతో హంతి. చూడండి కథలో ఎంత బోధ ఉన్నదో, జ్ఞానం. అది భాగవతం అంటే. ఈ కారణం చేత ఎన్ని యుగాలు పరిగెత్తినా, కల్పముల పర్యంతం పరిగెత్తినా యశోద పరమాత్మని పట్టుకోలేదు. సిద్ధాంతం ఒక రోజు కాదు, ఒక నెల కాదు, సంవత్సరాల తరబడి పట్టలేదు. ఈ లోపల ఆవిడే పోతుంది, పరమాత్మ పోడు. మనం పోతాం, ఆయన ఉంటాడు. వైద్యుడు అంటాడు, నేను ఉన్నా కదండి వైద్యుణ్ణి, మీకేం భయం, మీ నాన్నగారికి ఏమీ కాదు, నేను ఉన్నా కదా అంటాడు. వాడు ఉంటాడు, వీడు పోతాడు. అప్పటికే లక్షలు లక్షలు దొబ్బాడు వైద్యం. ఇవాళంతా మోసంగా ఉంది వైద్యం కూడా. ప్రాణం పోయిన తర్వాత వైద్యం చేస్తున్నారు ఇప్పుడు హాస్పిటల్స్లో. 2-3 రోజులు ఉంచుకుంటారు డెడ్ బాడీ, ఆ 3 రోజులు కూడా ఛార్జ్ చేస్తారు. చూడండి ధర్మం లేకపోతే ఎలా అయిపోతుందో. చివరికి ఇంత అక్రమంగా వీరు సంపాదిస్తాడా, పురుగులు పట్టి చచ్చిపోతాడు, పురుగులు శరీరంలో. అప్పుడు ఎవరు దిక్కు? అందువల్ల ధర్మం ధర్మం మొదటి నుంచి సనాతన ధర్మం అదే కాపాడుతుంది. ఆ ధర్మమే శ్రీకృష్ణ పరమాత్మ. మరొక కారణం చెప్పారు. యశోదమ్మ చేతిలో ఒక దండ ఉంది, బెత్తం. బెత్తం అంటారు ఇక్కడ. మనమంతా టీచర్లుగా పనిచేసిన వాళ్ళం కనుక చేతులు. ఇవాళ బెత్తం వాడటానికి వీలు లేదండి. పొరపాటుని ఇట్లా అంటే కేసు పెడతారు, వీడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. పిల్లవాడిని ఏమీ అంటానికి లేదు, చదువేం వస్తుంది ఇంకా. స్పేర్ ది రాడ్ స్పాయిల్ ది చైల్డ్ అని పూర్వం మనం నేర్చుకున్నటువంటి సామెత ఆంగ్లంలో.
తిట్టకుండా కొట్టకుండా చదువు వస్తుందా అండి? రాదు. మేము ఎన్ని దెబ్బలు తిన్నాము. ఇలా పెట్టమని ఠాప్ కొట్టేవాడు, ఇది కందిపోయేది. ఇంట్లో ఏమనేవాళ్ళు కాదు. మరి ఇవాళ్ళు అలా కాదు, ఆ అక్షరముక్క రాదు. అందుకే చూడండి, ఇక్కడ యశోద చేతిలో ఆ దండము ఉండబట్టి పరమాత్మని పట్టుకోలేకపోతోందిట. ఒక చేతిలో దండం, ఈ చెయ్యి ఉందిగా, పిల్లవాడు కదండి, ఎందుకు పట్టుకోలేదు మనకు అనిపిస్తుంది. కానీ గొప్ప భావము వేదాంతం చూడండి. యశోద చేతిలో ఉన్నది దండము, కర్ర, అది జడము. జడమైన దండము చేతిలో పట్టుకొని ఉన్నంతకాలము చైతన్య స్వరూపుడైన కృష్ణుడు చిక్కడు అన్నారు. ఇదొక సిద్ధాంత వాక్యం. నువ్వు జడం మీద, నీ ధ్యాస అంతా జడం మీద ఉంది, ఆయన చైతన్యం. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ జడములండి, వాటి మీద భ్రాంతి ఎక్కువైపోయింది. నీ పరమాత్మ ఎలా చిక్కుతాడు? అది చైతన్యం. ఇది జడవాదం. ఈ జడవాదమే శకటాసుర భంజనం. శకటాసురుడు జడాభిమాని. ఎంతకాలం జడం మీద అభిమానం మనం పెట్టుకుంటామో ఈ శరీరం కూడా జడమే, దీని మీద అభిమానం. పరమాత్మని పొందలే. మహత్తరమైన ఈ శాస్త్రీయ సిద్ధాంత వాక్యాన్ని కథగా చూపిస్తున్నాడు వ్యాసుల వారు. చేతిలో బెత్తం ఉన్నంత వరకు పట్టలేకపోయింది యశోదమ్మ. ఇప్పుడు చూడండి, ఆ ఓపిక పోయి చేతిలో కర్ర కూడా మొయ్యలేకపోతున్నది. అది కూడా బరువు అయిపోయింది. ఆ బరువుని పారేసింది అవతల. ఎప్పుడైతే ఈ జడాన్ని వదిలిపెట్టిందో యశోద, అప్పుడు పరమాత్మ, అమ్మా నా కోసం కష్టపడ్డావు చాలు, ఇంతవరకు శ్రమపడ్డావు అని పరమాత్మ ఇలా తిరిగారట. ముఖదర్శనమైంది. అప్పుడు పట్టుకుంది. భక్తవత్సల భగవానికి జై. ఇలా పట్టుకున్న తర్వాత, అరే ఇక్కడే ఉండు, ఉంటా అన్నాడు. మాతృదేవో భవ, నువ్వేం చెప్తే అది. లోపలికి వెళ్ళి ఒక తాడు పట్టుకొచ్చింది, పెద్ద తాడు, ఈ మూల నుంచి ఆ మూల పెద్ద తాడు. ఎందుకైనా పెద్దది ఉంటే మంచిది, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలిగా. ఆ ఉద్దేశంతో పెద్ద తాడు పట్టుకొచ్చింది, చుట్టేసింది నడుముకి, ముడేద్దామని. ఇలా చుడితే ఆశ్చర్యం అండి, ఆ తాడు ఇంత గ్యాప్ 2 అంగుళాలు తగ్గింది. ఎంత లాగినా ఆ 2 అంగుళాలు రావటల్లా, 2 ఇంచెస్. ఏమీ ఆశ్చర్యం అండి. అరే అరే, ఇంత పెద్ద తాడే, కన్నయ్య ఈ నడుము ఇంత పెద్దదా? పోనీ నడుము ఏమన్నా పెరిగిందా? వీడు ఉన్నవాడు ఉన్నట్టే ఉన్నాడు. తెచ్చిన తాడేమన్నా తరిగిందా? నడుము పెరగలేదు, తాడు తరగలేదు. అయినా సరే ద్వ్యంగుళో నమభూత్తేనా, 2 అంగుళాలు గ్యాప్ ఉంటున్నది. అది లీల. భజతే తాదృశీ లీలా యాహ శ్రుత్వా తత్పరో భవేత్. ఏ లీలాశ్రవణం చేయటం వలన పరమాత్మ యందు మనోబుద్ధులు లగ్నమైపోతాయో, అట్టి పరమాత్మని జీవితంలో తెలుసుకోకుండా చనిపోతే ఎంత ప్రమాదం అండి అది. అంతకంటే నష్టం ఉన్నదా అంటుంది ఉపనిషత్తు. ద్వ్యంగుళో నమభూత్తేన, 2 అంగుళాలు తగ్గింది. ఆశ్చర్యపోతున్నది. సరే ఏం చేస్తాం, ఇంట్లోకి వెళ్ళి ఇంకొక తాడు తెచ్చి ఈ 2 కట్టింది. మళ్ళీ ఇలా పెడితే మళ్ళీ 2 అంగుళాలు తగ్గింది. చూడండి, ఇంట్లో తాళ్ళు లేవు, అయిపోయినాయి. తాడుకి తాడు, తాడుకి తాడు, చాంతాడు చాల్టల్లా.
2 అంగుళాలు అలాగే ఉంటున్నాయండి. శుకుడంటాడు, రాజా పాపం అమాయకురాలు ఈ యశోద బిడ్డ అనే భావంతో కట్టాలి అని అనుకున్నదే కానీ సాక్షాత్తు భగవంతుడు అని తెలిస్తే కట్టాలి అని అనుకుంటుందా అన్నాడు. అజ్ఞానం, తెలియనితనం. నా కుమారుడే అని అనుకుంటున్న కారణం చేత కట్టాలి అనే భావన. పరమాత్మను ఎవరండి కట్టేది? ఈ పొట్టలో ఏమున్నాయి? 14 లోకాలున్నాయి. అంత పెద్ద వాణ్ణి ఎవరండి కట్టగలరు? లోకంలో చూడండి. ఎందుకలా భావిస్తోంది కట్టాలి అని? ఆయన యొక్క మహిమ తెలియదు కనుక. ఒక్కసారి భగవన్ మహిమ సత్సంగంలో కూర్చుని భగవన్ మహిమ ఒక్కసారి తెలిస్తే అలాంటి ప్రశ్నలు పుట్టవండి. కట్టలేము భగవన్. తద్దామబధ్యమానస్య స్వార్భకస్య కృతాగసః ద్వ్యంగులో నమభూతేన సందధే అన్యత్య గోపిక. ఎన్ని కట్టినా చాల్టల్లా. ద్వ్యంగులు 2 అంగుళాలే, పైగా 2 అంగుళాలే గ్యాపుట. 3, 4 కాదు, 1 కూడా కాదు. ఏమిటిది అన్నారు. ఏమిటా 2 తక్కువ? రాగద్వేషాలు. ఎవరికి రాగద్వేషాలు ఉంటాయో అట్టివాడు పరమాత్మని కట్టలేడు. రాగం 1 అంగుళం, ద్వేషం 1 అంగుళం. రాగద్వేషాలు 2 అంగుళాలు. ఎన్ని జన్మలెత్తినా పరమాత్మని పట్టుకోలేడు. రాగద్వేష వియుక్తయిస్తు గీత ప్రమాణం. విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ఎవడు రాగద్వేషాలు పూర్తిగా పోతాయో అట్టివానికి భగవత్ ప్రసాదం లభిస్తుంది. రాగద్వేష లేదు, కామక్రోధాలు అవే 2 అంగుళాలు. ఎవరు కూడా అసతః శ్రీమదాంధస్య. పైగా మరొక కారణం అండి. ఏ భగవంతునికి నచ అంతః న బహిః న పూర్వం నాపిచ అపరం. ఏ పరమాత్మకి లోన బయట అనేది లేవో. ఇంటా బయట అంటాం మనం. ఉంటే ఇంట్లో ఉంటాం, లేకపోతే బయట ఉంటాం. పరమాత్మ అలా కాదు. ఇక్కడ అక్కడ 2 చోట్ల ఉండగలడు. ఇప్పుడు నేను మా గృహంలో ఉన్నానా, ఆశ్రమంలో ఉన్నా. ఇంటికి వెళ్తే ఇక్కడ ఉండను, నేను ఉండలేము. కానీ పరమాత్మ అలా కాదుగా. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇంటా బయట 2 తానే. అందువలన ఇక్కడ 2 కారణాలు. వ్యాఖ్యానం ఇవి ఇంకా గొప్పవి. అంటున్నారు, భక్తుని యొక్క పరిశ్రమ అంటే సాధన, ప్రయత్నం. మన ప్రయత్నం పెరగాలి ఇతోధికంగా. ఈ ప్రయత్నం ఎంత పెరగాలి అంటే పరాకాష్ఠ. అంతకంటే ఇంకా చెయ్యవలసిన అగత్యం లేదు అన్నంత ప్రయత్నం. అది 1 అంగుళం. 2వ అంగుళం ఉన్నదే స్వామి కృప. మన ప్రయత్నము, భగవద్ అనుగ్రహం. ఈ 2 అంగుళాలు. ఇవి 2 ఉంటే అప్పుడు కట్టేయగలం. స్వప్రయత్నము, భగవద్ అనుగ్రహం. ఇప్పుడు ఈ 2 యశోదమ్మకి కలిగినాయి. ఇంత కష్టపడ్డది, పరమాత్మ వెంట పరిగెత్తింది. అమ్మా నువ్వు శ్రమ చేశావు, అది చాలు, ఇప్పుడు నాకు అనుగ్రహం కలుగుతుంది. ఇలా తిరిగాడు. ఆ 2 అంగుళాలు మన యొక్క సాధన, భగవంతుని యొక్క అనుగ్రహం. భక్తవత్సల భగవానికి జై. కట్టేసిందే పరమాత్మ యొక్క వీపు. అది
మొల అంటాం, మొలతాడు. ఎక్కడ మొలతాడు ఉంటుందో ఆ భాగంలో ఒక తాటికి ఒకవైపున మొలతాడు కట్టింది, రెండవ కొన ఉంటుందే రోలు కట్టింది. కన్నయ్య, ఇది నీకు శిక్షరా? ఇవాళ పాలకుండంతా పగలగొట్టావు కదా, పెరుగుకుండా ఈ రోజంతా నిన్ను ఇట్లా కట్టేసే ఉంచుతా, మంచిది అన్నాడు. సో భగవంతుని సంకల్పం లేనిదే కట్టేయాలి అనే సంకల్పం కలుగుతుందా అండి యశోదకి? వంటింట్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు పరమాత్మ మెల్లగా రోలు ఈడ్చుకుంటూ బయలుదేరాడు. పెరట్లో ఎప్పటి నుంచో ఉన్నాయో 2 మహావృక్షాలు, అర్జున సంస్కృతంలో అంటారు, తెలుగులో మద్ది. 2 మద్ది చెట్లు ప్రక్కనే ఉన్నాయి, ఒకే ఆకారంలో ఉన్నాయి, సిమెట్రికల్గా ఉన్నాయి. అంటే జంట పిల్లలు పుడతారే కవలలలాగా 2 చెట్లు పెద్దవి. ఎప్పటి నుంచి ఉన్నాయి తెలీదు, ఎప్పటి నుంచో. కృష్ణావతారం పరమాత్మ ఈ యశోదమ్మ ఇంటికి రాకముందు నుంచి ఉన్నాయి అవి. ఇప్పుడు వాటికి అదృష్టం పండింది, పుణ్యం ఫలించింది. పరమాత్మ ఆ రోలు అలా ఈడ్చుకుంటూ 2 చెట్ల మధ్యలో పెట్టి యువతల నుంచి వచ్చి లాగాడు. ఫెళఫెళ ఆ 2 చెట్లు కింద పడిపోయినాయి. భయంకరమైన చప్పుడు ధ్వని వచ్చింది. పెద్ద చెట్లండి, వ్రేళ్లతో సహా పెళ్ళగింపబడ్డాయి ఆ చెట్లు. అటొకటి పడిపోయినాయి. వాటిలోంచి 2 వ్యక్తులు బయటకు వచ్చారు. మహా తేజస్సుతో ఉన్నారు. వారిని చూచారు. దగ్గరే ఆడుకుంటూ ఉన్న పిల్లలు, వారే సాక్ష్యం. ఎవరా 2? నలకూబర మణిగ్రీవులు, కుబేరుని యొక్క సంతానం. ఈ కుబేరు సంతానం అంటే, కుబేరుడు అంటే డబ్బుకేం లెక్క ఉంది, లోకంలో ఉన్న ధనానికి అతనే అధిపతి. కుబేరుడు ఉత్తర దిక్కు అధిపతి. వానికి 2 కుమారులు, నలకూబర మణిగ్రీవ 2. వారిద్దరూ శాపం పొందారు, నారద మహర్షి యొక్క శాపం. డబ్బు బాగా ఉంది కదండి, జల్సా చేస్తున్నారు ఆడవాళ్ళతో సహా. నారద మహర్షి వచ్చినా కూడా సిగ్గు శరం లేకుండా ప్రవర్తించారు, అనుచితంగా ప్రవర్తించారు. చూచారు నారద మహర్షి, ఒరే మీరిట్లా శీలము సదాచారం లేకుండా, పెద్దవారు వచ్చారు అని కూడా చూడకుండా మీరు ఆడవాళ్లతో అలా అశ్లీలంగా ప్రవర్తించారు కనుక చెట్లైపోండి మీరు, అప్పుడే మీకు బుద్ధి వస్తుంది. శాపం ఇచ్చాడు. ఈ నలకూబర మణిగ్రీవులు 2 చెట్లైపోయారు. ఎక్కడ పుట్టారు? శాపానికి ఆ పరిహారం కూడా చెప్పాడు నారద మహర్షి. ఏ నందుని యొక్క గృహంలో మీరిద్దరూ ఉంటారో పరమాత్మ అవతరిస్తాడు, నందుని గృహంలో పెరుగుతాడు, భగవత్ స్పర్శ చేత మీకు పోతుంది శాపం. ఆ సమయం వచ్చింది. అందువల్ల పరమాత్మ ఉలూఖలము అంటే రోలు, ఆ రోలు ఈడ్చుకుంటూ వచ్చారు. చెట్లు కింద పడ్డాయి. వారిద్దరూ ఆ చెట్లలోంచి ఉద్భవించారు, పైకొచ్చారు, మహా వెలుగుతున్నారు. వారిద్దరిని పరమాత్మ చూచాడు. నవ్వారట. వెంటనే పరీక్షిత్తు అడిగాడు, ఎందుకు నవ్వారో చెప్పండి అని. స్వామి, మాకైతే తెలియదు కదా, ఇవేమీ లీలా పరమార్థాలు. ఎందుకు నవ్వాడు పరమాత్మ? వాళ్ళు నవ్వటల్లా. 2 శాపగ్రస్తులు ఉన్నారే, శాపం తొలగిపోయింది, వారు ఆనందంగా నవ్వాలి. అలా కాకుండా
ఈయనగారు నవ్వుతున్నాడు దేవుడు. చూడండి, శుకుడు సాక్షాత్ భగవంతుడు శంకర భగవానుడు కనుక ఆయనకి ఎందుకు నవ్వాడో తెలుసు. మనకేం తెలుస్తుంది? కారణం చెప్పాడు. పరీక్ష మహారాజా, చాలా చిత్రమైన అపురూపమైన సన్నివేశం, అపురూపం. ఇలాంటి సన్నివేశాలు జీవితాల్లో ఏదో అసలు రావు. ఒకవేళ ఒక్కటి అర అంటుంటాం మనం, ఒకటి అర, చాలా రేర్, అపురూపం. ఏమిటి ఈ అపురూపమైన దృశ్యం అంటే, భగవంతుడు నిత్య ముక్తుడు, నిత్య ముక్త. పరమాత్మకి బంధనం ఎప్పుడూ లేదు. ఈయన గారు నిత్య ముక్తుడు, బంధనంలో ఉన్నాడు. కట్టేసిందే యశోద. నిత్యము ఏ బంధనము లేని పరమాత్మ ఇప్పుడు బంధనంలో ఉన్నాడు. బంధనాల్లో ఉండేటటువంటి నలకూబర మణిగ్రీవులు బంధనరహితులయ్యారు. ఆ శాపం పోయింది. శాపమే బంధనం. పరమాత్మకే నవ్వొచ్చింది. ఒరే మీరు జీవులు గదరా, మీకు బంధనాలుంటాయి, అలాంటిది మీ బంధనం తొలగింది. అసలు మాకు బంధనం అంటే ఏమిటో తెలియదు, అట్టి నాకు బంధనం కలిగింది వాళ్ళ. అలా చూచి నవ్వాట పరమాత్మ. అపురూపం కదండి ఇది. అపురూపమైనది ఆడజన్మ అన్నట్టుగా, అంత అపురూపం. ఎందుకు ఆడజన్మ అపురూపం అంటే, స్త్రీ భక్తికి ప్రతీక. ఏమైనా సరే ఆడవాళ్ళ భక్తే భక్తి, మేము కూడా అంగీకరిస్తున్నాం. అంత శ్రద్ధ, నమ్మితే అలా నమ్ముతారు. అది కాక స్త్రీ అనే శబ్దం ఉన్నది స్త్రీలింగ శబ్దం. అంచేత యథా వ్రజగోపికా, భక్తికి ఆదర్శము గోపికలన్నాడు వాసుదేవ. అందువలన చూడండి, పరమాత్మ అలా నవ్వారట. వారి శాపం పోయింది. అద్భుతంగా ఆనందపడుతూ చక్కని స్తోత్రం చేశారు వారు. ఒకటే వరం కోరారు, మహానుభావ, మాకు ఎన్ని ఇంద్రియములు ఉన్నాయో ప్రతి ఇంద్రియానికి నువ్వే విషయం కావాలి, వేరే విషయము అంటూ మాకు ఉండరాదు. చక్కని శ్లోకం సంస్కృతంలో. అంతకంటే మించినటువంటి పోతనామార్చుల వారి తెలుగు అనువాదం అండి. కొన్ని పద్యాలు అలాంటివి ఉన్నాయి. వాణీ గుణానుకథనే శ్రవణౌ కథాయాం హస్తౌ చ కర్మసు మనస్తవ పాదయోర్నః స్మృత్యాం శిరస్తవ నివాస జగత్ ప్రణామే దృష్టి సతాం దర్శనేస్తు భవత్తనూనాం. భక్తవత్సల భగవానికి దై. నీ పద్యావళులు ఆలకించు చెవులున్, నిన్నాడు వాక్యంబులున్, నీ పేరన్ పనిచేయు హస్తయుగముల్, నీ మూర్తిపై చూపులున్, నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు నిమ్ము కరుణన్ నీరేజపత్రేక్షణ. అలా కోరారండి. ఎందుకు శాపం వచ్చిందో గుర్తించి పశ్చాత్తాపపడి పరమాత్మ అన్నారు, వీరిద్దరు అన్నదమ్ములు, ఇక మీదట పెద్దల పట్ల అట్లా దురుసుగా ప్రవర్తించమాకండి. అలా ప్రవర్తిస్తే ఇటువంటి శాపాలే వస్తాయి. చాలా బాధ అనుభవించటం.
ఇంతకాలం మీరు చెట్ల రూపంగా ఉన్నారు, చెట్లైపోండి అన్నాడు నారద మహర్షి. ఆయనే అనుగ్రహించాడు శాప విమోచనం. అంచేత నారద మహర్షి వల్లనే మీకు ముక్తి కలిగింది, లేకపోతే నా అనుగ్రహం మీకు కలిగేది కాదు. అలా అన్నారు. అయితే ఒక గొప్ప రహస్యం, ప్రతి లీలలోండి ఏదో ఒక రహస్యం మనకు తెలియదు. పెద్దలు అది గ్రహించి ఆ రహస్యం బయటికి లాగి మనకు అందిస్తారు. 10 మంది వినాలి, ఆనందపడాలి. లేకపోతే అయ్యయ్యో నేను రాసేస్తే వాళ్ళంతా దాన్ని వాడుకుంటారు కదా, చెప్పుకుంటారు కదా, అంత స్వార్థం లేదు పూర్వపు ఆ వ్యాఖ్యాతలకి. తెలిసిందంతా కుమ్మరించారు. ఎట్లా పరమాత్మ భక్తుల పట్ల ఆ అనుగ్రహాన్ని కుమ్మరిస్తాడు. ఏ విధంగా? వరగోవింద కథా సుధారస మహావర్షోరుధార పరంపరలంగాక బుధేంద్ర చంద్ర ఇతరోపాయానురక్తిన్ ప్రవిస్తర దుర్దాంత దురంత దుస్సహ జను సంభావితానేక దుస్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలంబు ఆరునే. అదొక్కటి తెలుగు, 3 అక్షరాలండి. ఆరునే అంటే ఆరతయ్యా, ఆరవ కదా. పైనుంచి అట్లా గోవింద కథాసుధా రసం అందులో తడిసి మూపెడైపోవాలి. కథామృతంలో అలాంటి అవకాశం పాండురంగడు, నారాయణ బాబా మనందరికీ కలిగించాడు. ఈ ఆశ్రమంలో భాగవత శ్రవణము చేసే మహద్భాగ్యం ఎంత పుణ్యమో చూడండి. ప్రాపంచికం రోజు సంసారంలో ఉంటూనే ఉంటాం, చచ్చేదాకా ఆ సంసారం పోదు. అది ఒక్కసారి పట్టుకుంటే వదలదు, మనమే వదిలించుకోవాలి ఏదో ఒక ప్రయత్నం చేసి. అందువలన వీరంటున్నారు నలకూబర మణిగ్రీవులు. వారన్నారు మా నమస్కారము నీకు కాదు అన్నారు. చేతులు జోడించారు. అలా వందనం చేసి నలకూబర మణిగ్రీవులు అంటున్నారు స్వామి ఈ వందనము మీకు కాదు అన్నారు. అదేమిట్రా, నేనే కదా మీకు మోక్షం ఇచ్చిందే, నాకు కాదంటున్నారు ఎందుకన్నాడు. వారన్నారండి ఎంత ఆర్తి కలిగించే సమాధానం చెప్పారు. భగవంతుని యొక్క సన్నిధిలో ఉండబట్టి వారికి అంత గొప్ప ఆలోచన, ఆ భావం వారికి మనసులో మెదిలింది. భగవద్ అనుగ్రహం అది కూడా. ఎవరికి నమస్కారం అంటే నీకు కాదు, నీ మొలలో తాడు కట్టబడి ఉన్నదే ఆ తాడికి నమస్కారం పెడుతున్నామన్నారు. ఒరే అది జడనరా, జడమైనటువంటి రజ్జువుకి నమస్కారం అంటావేమిటి? నేను చైతన్య పురుషుణ్ణి నాకు కదా పెట్టాలే, కాదన్నారు. అది జడం కాదు, మా పాలిటికి మీకంటే గొప్ప చైతన్యం అది, ఎందుకురా అన్నారు. నిజంగా ఆ యశోదమ్మ నిన్ను తాటితో కట్టివేయకపోతే నువ్వు మా దాకా ఈడ్చుకొచ్చేవాడివా? ఆ రోలు పెట్టబట్టి కదా ఆ చెట్లు కింద పడ్డాయి. మాకు మోక్షం వచ్చింది ఎవరి వల్ల? ప్రధాన కారణం నువ్వు కాదు, నిన్ను కట్టేసిన యశోదమ్మ. ఆ యశోదమ్మ ఆ తాడు ఒంటి మీద ఉన్న మంచి మాట, సంస్కృతంలో తాడుకి గుణము అని ఒక పేరుంది. గుణము సరే, గుణగణాలు అవి ఎట్లా ఉన్నా గుణము అంటే తాడు. ఆ గుణానికి మేము నమస్కారం చేస్తున్నాం.
భక్తవత్సల భగవానికి జై. పరమాత్మని ఎవరు బంధించగలిగారు? యశోదమ్మ. ఎందుకని? దేని సహాయంతో? భక్తి సహాయంతో. ఎవరైనా సరే స్వామిని బంధించాలి అంటే భక్తి లేకపోతే ఎవ్వరు కూడా బంధించలేరండి. దానికి జ్వలంతమైన ఉదాహరణ యశోదమ్మ. చూడండి, భక్తురాలు బంధించింది. యశోదమ్మ భక్తురాలు భగవంతుణ్ణి బంధించింది. భగవంతుడు బంధనంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ బంధనం ఎలా పోతుంది ఆయనకి? ఆయన పోగొట్టుకోలేడు. చిన్నపిల్లాడు కదా, ఎంత గట్టిగా ముడి వేసింది, ముడి మీద ముడి, ముడి మీద ముడి. పరమాత్మ వల్ల కాదు. బంధించింది భక్తురాలు. మళ్ళీ మరొక భక్తుడు మాత్రమే ఆ బంధనం తొలగించగలడుట. ఏమి ఆశ్చర్యం అండి! పరమాత్మకి బంధనం కలిగితే బంధనం తొలగించేవాడు భక్తుడుట, తన వల్ల కాదు. మరి ఎవరు అలాంటి భక్తుడు ఎవరున్నారు లోకంలో? బంధనాన్ని తొలగించగలిగే భక్తుడు నందుడు. యశోద బంధించింది, నందుడు ఆ తాడు విప్పేశాడు. ఇప్పుడు పరమాత్మ ఫ్రీ, నిత్యముక్తుడే కదా, ఆ బంధనం పోయింది. అది భాగవత పురాణం. బంధించిన భక్తుడే, బంధనం తొలగించినా భక్తుడే, ఇంకెవరి వల్ల కాదు. అది వేదాంతం. ఇంకా ఇందులో ఇంకో గొప్ప విశేషం ఉంది. ఎప్పుడు బంధించినా తల్లి బంధిస్తుంది, ఎప్పుడు బంధనాన్ని తొలగించినా తండ్రే తొలగిస్తాడు. ఇక్కడ తల్లి తండ్రి ఎవరు? తల్లి ప్రకృతి, తండ్రి పురుషుడు. ప్రకృతి పురుషులు వారిద్దరిగా ఉన్నారు. ఆ విధంగా భావించాలి. యశోద కట్టేసింది ప్రకృతి. ఎప్పుడు కూడా మన్ని సంసార బంధనంలో, అవిద్యా బంధనంలో బంధించేది ప్రకృతి, విడిపించేవాడు పురుషుడు. పురుషుడు అంటే పరమాత్మ. అందువలన ఇక్కడ చూడండి, నందుడు వచ్చాడు. ఈ చప్పుడు విని చెట్లన్నీ, ఆ 2 చెట్లు పడిపోయినాయి కదా, నందుడు వచ్చాడు, చూచాడు, బాధేసింది. ఎందుకని బాధ? అరే, ఎవరు కట్టేసింది పరమాత్మని? పసిపిల్లవాడే, ఎవరు కట్టేశారో ఆయనకు తెలిసిపోయింది. యశోదమ్మ. ఎంత కోపం వచ్చింది! యశోదను చూచాడు. ఏమిటే ఈ దరిద్ర పని? అసలు నీకు ఎలా మనసు పుట్టింది పిల్లవాడిని కట్టేద్దామని? అయ్యా కూర్చోండి, వాసుదేవా కూర్చో. కట్టేయమని నీకు ఎలా బుద్ధి పుట్టిందే? దయ లేదా పిల్లవాడి మీద? కరుణ లేదా? నీకు జాలి లేదా? జాలి నాలి లేకుండా ఎందుకు ఆ మాట అంటున్నాడు ఈ నందుడు అంటే? గవిక్కన తానే ఆ ముడి తీసేశాడు. పురుష, మగవాడు. బంధించేది ఆడ, విడిపించేది మగ. ఇది సిద్ధాంతం. ఆడ అంటే ప్రకృతి, మగ అంటే పురుషుడు. ప్రకృతి అంటే మాయ, మాయ బంధిస్తుంది. మాయాపతి పరమాత్మ ఆ బంధనం తొలగిస్తాడు అన్న శాస్త్ర సిద్ధాంత వాక్యానికి ఈ కథ. అట్లా ఒక్క లీలలో అనేక శాస్త్రార్థాలు.
అపవదించాడు బంధనం. విలోక్య నందః ప్రహసన్ బంధనాత్ విముమోచః. ఇందులో ఉన్న శాస్త్రం అది. ప్రకృతి బంధిస్తుంది, పురుషుడే విడిపిస్తాడు. గోపీభిః స్తోభితో నృత్యన్ భగవాన్ బాలవత్ క్వచిత్. అట్టి నందగోకులంలో పిల్లలు ఆడామగ పరమాత్మని ఆడిస్తున్నారటండి. ఎలా ఆడమంటే అట్లా ఆడుతున్నట్ట పరమాత్మ. స్తోభిత నృత్యన్, నృత్యం చేస్తూ భగవాన్ బాలవత్, ఒక మామూలు పసిపిల్లవాని వలె భగవంతుడు నాట్యమాడుతున్నాడట. మిగతా వారందరూ పరమాత్మ నృత్యం చేస్తుంటే కరతాళాలు ఇలా ఇలా చప్పట్లు కొడుతూ భగవంతుణ్ణి ప్రోత్సహిస్తున్నారట. ఇంకా నృత్యం చేయి, ఇంకా నృత్యం చేయి అని. అట్లా పరమాత్మ అండి నాచహి నిజ ప్రతిబింబ నిహారి అని ఒక మాట ఉంది. తులసి రామాయణంలో రామచంద్రుడు బాలరాముడు నర్తిస్తున్నాడు. ఎవరిని చూచి నర్తిస్తున్నాడట? నిజ ప్రతిబింబ నిహారి, తన ప్రతిబింబాన్ని చూచి దాంతో ఆనందపడుతూ ఆడుతున్నట్ట. ఆశ్చర్యం కాదా? ఇదే రాసలీల. గోపికలందరూ తన యొక్క ప్రతిబింబాలు. వారితో పరమాత్మ క్రీడించాడు, ఆడాడు, పాడాడు, ఆటపాటలు. ఎవరితోటి? తాను కాని గోపిక ఉందా? ఉన్నది తానొక్కడే. తానే ఇన్ని రూపాలలో ఉన్నాడు. ప్రతి గోపిక కృష్ణుడు. ఎందరు గోపికలో అందరూ కృష్ణులు అయ్యారట. తాను ఒకడే అయినా ఎందరు గోపికలు ఉన్నారో అంతమంది కృష్ణులుగా తానే మారిపోయి రాసోత్సవం పరమాత్మ జరిపారు. అలా అర్థం చేసుకోవాలి. బింబ ప్రతిబింబ భావం. ఇక్కడ కూడా దర్శయన్ వ్రజవాసులకి అనంతమైన సుఖాన్ని కలిగిస్తున్నాడు భగవంతుడు అవతరించి. సో భగవద్ అవతారానికి ప్రయోజనం ఏమిటంటే మనలాంటి భక్తుల యొక్క ఆనందం, భక్తులకి మనస్సుని రంజింపచేయటం, అది అవతారానికి ప్రధానమైన కారణం. ఇప్పుడు లోకానికి ఏమిటి? ధర్మాన్ని ఉద్ధరించటం. ధర్మం తరిగిపోతే అధర్మాన్ని తొలగించి ధర్మ ప్రతిష్ఠ చేయటానికి పరమాత్మ అవతరిస్తాడని మనం మామూలుగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ అంతకంటే గొప్ప ఉద్దేశ్యం భగవద్ అవతారానికి భక్తులను ఆనందపెట్టడం. అందుకు అవతారం. ఆ విధంగా పరమాత్మ స్వయా అమృతవర్షిణ్య దృష్ట్యైవ. ఓం నమో భగవతే ఓం నమో భగవతే ఓం నమో భగవతే నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే నారాయణాయ.
భక్తవత్సల భగవానికి జై. చూడండి, భగవంతుడు ఒకసారి ఆ రోజున భగవంతుడు గోపాలన దూడలు, మొట్టమొదటి దూడలు మేపటం నేర్పాడు నందుడు. కొంచెం వయసు పెద్ద అయిన తర్వాత గోవులను కూడా ఇచ్చారు. గోవులని దూడలని రోజు మేపుకోవాలి. కృష్ణావతారంలో అదొక విశేషం అండి. పరమాత్మ చేసినంత గోసేవ ఇంతవరకు ఎవ్వడూ చేయలేదు భూమి మీద, అంత గోసేవ. భాగవతంలో అన్నారు, ఎన్ని ఆవులు ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్క ఆవుని స్నానం చేయించకుండా, దానికి ఆహారం పెట్టకుండా భగవంతుడు ప్రాతరశనం అంటే అల్పాహారం, బ్రేక్ఫాస్ట్ చేయలేదుట కృష్ణావతారంలో. ప్రతి ఆవుని శుద్ధి చేసి ప్రతి ఆవుకి గడ్డి వేసి అప్పుడు తినేవాడట తాను. అంతటి గోపాలనం అంచేత గోపాలకృష్ణ భగవానికి జై అంటుంటే. అంతే, గోపాలకృష్ణ భగవాన్ కానీ పాపాలకృష్ణ భగవానికి జై కాదు. పరమాత్మ ఇంత పాపం లేదు, మనలో ఉన్నాయి. అట్టి భాగవతము మే పుణ్య యశో మురారేహే. ఒకరోజండి, నృత్యంతం బర్హిణం హాసయన్ క్వచిత్. రోజు ఈ గోవుల యమునా తీరంలో మధువనం అని ఉండేది, బృందావనం. అక్కడ ఆ వనంలో గోవులు మేస్తూ ఉంటాయి. పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు. మధ్యాహ్నం అయ్యేప్పటికీ ఇళ్లల్లో నుంచి తెచ్చుకున్న ఆహారం తినేవాళ్ళు. సాయంత్రం దాకా ఆ పశువులన్నీ మేపి అప్పుడు సంధ్యా సమయంలో ఇళ్ళకి వెళుతూ ఉండేవారండి. ఇది రోజువారీ కృత్యం పరమాత్మకి. అది వర్ణిస్తున్నారు. భగవాన్ కృష్ణ ఎన్ని ఆవులున్నా ప్రతి ఆవుకి ఒక పేరు పెట్టుకున్నట్ట పరమాత్మ. ప్రతి ఆవుకి ఒక నామం. కానీ చిత్రం అండి, వందల వేల ఆవులు ఉన్నా ఏ పేరు పెట్టి పిలిస్తే ఆ ఆవే దగ్గరకు వచ్చేది. అంత మాలిమి అంటాం లోకంలో. ప్రేమ ఎలా పిలిచేవాడట, మేఘ గంభీర వాచ. నల్లని పెద్ద మేఘము, భయంకరంగా వర్షం పడుతుంది. ఆ వర్షానికి ముందు ఎలా గర్జనలు ఉంటాయో, మేఘ గర్జన, అట్లా పిలిచేవాడట ప్రతి ఆవుని. నృత్యంతం బర్హిణం. బర్హి అంటే నెమళ్ళు ఆడేవిట పరమాత్మని చూచి. అవి ఆడుతుంటే ఇంకా ఉత్సాహపరిచేవాడు పరమాత్మ. సఖీన్, మిత్రులని. నామభి దూరగాన్ పశూన్ క్వచిత్ ఆహ్వయతి. దూరంగా ఉన్నటువంటి ఆవులని పేరు పెట్టే పిలిస్తే అవన్నీ వచ్చేవిటి. అద్భుతమైన వర్ణన చేశారు పోతనామాచ్యుల వారు. కృష్ణ లీలలు ఇలాంటివి చిత్రం మనం ఊహించలేం. పూర్ణచంద్రిక ఒక పేరు, గౌతమి గంగా ఒక పేరు, భగీరథ రాజతనయ ఒక పేరు, సుధా జలరాశి ఆవుకి ఇంకో పేరు, మరొక ఆవు మేఘబాలిక. ఎట్లయితే సంగీతంలో రాగాలకి పేర్లుంటాయో అలా పేర్లు పిలుచుకునేవాట పరమాత్మ. చింతామణి, సురభి, మనోహారిణి, సర్వమంగళ
భారతీదేవి, ధరిత్రి, శ్రీ మహాలక్ష్మి, మందమారుతి ఒక పేరు, మందాకిని, శుభాంగి, ఇన్ని పేర్లు. నృత్యతో గాయత క్వాపి వల్గతో యుధ్యతే మిథ. ఆ గొల్ల పిల్లలతో కలిసి ఆటపాటలలో నిమగ్నుడవుతున్నాడు పరమాత్మ. రేమే అట్లా రమిస్తున్నాడట చిన్నపిల్లలతో. అదండి అదృష్టం వాళ్ళు చేసుకున్నటువంటిది. భగవద్ రసం అంటే బ్రహ్మరసం, బృందావన రసము. కొంతకాలం నందగోకులంలో ఉన్నారు. కొద్ది రోజులు అక్కడ ఉన్న తర్వాత పెద్దలందరికీ మనస్సుకి ఒక ఆలోచన తగిలింది. ఈ గోకులంలో పిల్లలు ఉంటే అంటే బలరామకృష్ణులు ఇద్దరు ఉంటే అనేక ఆపదలు వస్తున్నాయి, ఉపద్రవాలు రాక్షసుల మూలంగా. కనుక ఈ స్థలము మనకు అచ్చి రాలేదు, మరొక స్థలానికి మకాం మారుద్దాం అన్న కోరిక కలిగింది పెద్దలకి. అలా చెప్పుకోవటమే ఈ కోరిక కలిగించింది పరమాత్మే. స్థలం మారుద్దాం అనుకున్నాడు. అంతే, సామాన్లు అన్నీ బండ్ల మీద బండ్ల కూడా ఉందిగా, అట్లా బళ్ళ మీద సామాన్లన్నీ వేసుకుని గోకులం నుంచి ఎక్కడికి మారారు? పెద్దగా దూరమేం గాల, కొంచెం దగ్గరలో ఉన్న బృందావనం, అక్కడికి మకాం మార్చారు. ఇంతవరకు గోకులం, ఇప్పుడు బృందావనం. సో బృందావనం ఎటువంటిది అంటే తమకే కాకుండా వారి ఆస్తి అంట ఆవులండి, గోవులే ఆస్తి. ఆ గోవులకి కావలసినంత పచ్చిక ఆహారం ఎక్కడ లభిస్తుందో అక్కడ ఉంటూ ఉంటారు వాళ్ళు. ఈ రోజున గోపాలనం, గోసేవ చేద్దామన్నా వీల్లేనటువంటి పరిస్థితి. చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి, గోవుని ఎక్కడ కట్టేయాలి? ఒకవేళ సాహసించి గోవుని పెడితే ఇరుగు పొరుగు ఊరుకోరండి. వాళ్ళు గోసేవ చెయ్యరు, దాని మహిమ తెలియదు, చేస్తుంటే అడ్డం వస్తారు. ఏమిటండి ఈ పేడ, ఈ గోవు మూత్రం ఇక్కడ వీల్లేదంట. అలాంటి స్థితి ఈ రోజున. ఒకవేళ ఇలాంటి గండాలు, ఉపద్రవాలు, ఇబ్బందులు ఏమీ లేకపోయినా ఒక ఇబ్బంది ఉంటుంది, గోగ్రాసం, పచ్చిక. ఎక్కడుంది వాళ్ళ పచ్చిక? లేదు, చాలా కష్టంగా ఉంది. ఆ రోజుల్లో కావాల్సినంత పచ్చిక దొరుకుతుంది బృందావనంలో. అంటే బృందావనానికి మకాం మార్చారు. అయితే బృందావనం అని ఏమన్నారు? అది బృందావనం కాదయ్యా, బృహదారణ్యకం అన్నారు. బృహదారణ్యకం అంటే ఒక ఉపనిషత్తు. చాలా ఉపనిషత్తులు అన్నింటిలోకి క్వాలిటీలో పెద్దదైనది బృహత్ అంటే పెద్దది, ఆరణ్యకం బృహదారణ్యకం. అంత పెద్ద ఉపనిషత్తు, దాంతో పోలిక. బృందావనం కాదు, ఏమిటి మరి? బృహదారణ్యక ఉపనిషత్తు. ఎందుకని? ఆ బృందావనంలోనే కదా సాక్షాత్ పరబ్రహ్మ ఉంటున్నాడు. బ్రహ్మ ఎక్కడుంటాడు? ఉపనిషత్తుల్లో ఉంటాడు. ఇప్పుడు ఆ బ్రహ్మ బృందావనంలోకి వచ్చాడు, అంచేత బృందావనమే ఉపనిషత్తు. ఇలా ఉన్నప్పుడు ధేనుకాసురుడని ఒకడు వచ్చాడు, దుర్మార్గుడు. ఈ ధేనుకాసురుడు గర్దభ ఆకారంలో, అంటే గాడిద రూపంగా వచ్చాడు ఈ రాక్షసుడు. కావటానికి ధేనుక అని వాడి పేరు. వాడు దూరాడు. పరమాత్మ రోజు మేపేటటువంటి దూడలలో, ఆవులలో
వీడు దూరాడు. తెలుసుకున్నాడు పరమాత్మ, అరే దుర్మార్గుడా వచ్చావుట్రా, సరి పరమాత్మ సంహరిద్దామని అనుకున్నాడు. కానీ అన్నగారు బలరామస్వామి, తమ్ముడు అందరినీ నువ్వేనా చంపేది, నాకు అవకాశం ఇవ్వవా అర్థించాడు. పరమాత్మ అన్నారు, సరే వీడిని నువ్వు చంపు అని. ఈ గార్ధవాకారం ఉన్నటువంటి ధేనుకాసురుణ్ణి బలరామస్వామి సంహరించాడు. ఏమిటి ధేనుకాసురుడంటే? అసుర అనే మాట ఉందిగా, అంటే అశుభమైన ఆలోచన, అశుభమైన వాసన. చూడండి, శాస్త్రం అంటుంది వాసన అనే ప్రవాహము రెండుగా చీలుతుంది. గంగా ప్రవాహము రెండుగా చీలినట్టు. ఏంట రెండు చీలికలు? ఒకటి శుభవాసన, రెండు అశుభవాసన. రెండుగా ఈ వాసన అనేది ఉంటుంది. శుభవాసనలు మనకి పనికొస్తాయి, అవి పెంచుకోవాలి. అశుభవాసనలు ఉన్నాయే అవి తొలగించుకోవాలి. ఇది సాధన. మంచి ఉంటే పెంచుకోవటం, చెడు ఉంటే తుంచి పారేయటం ఉండరాదు. ఆ చెడే అధర్మం, మంచి ధర్మం. శుభ అశుభ, శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనా సరిత్ పౌరుషేణ ప్రయత్నేన యోజనీయ శుభే పథి అని శాస్త్రం. ప్రయత్నపూర్వకంగా మన మనోబుద్ధులను శుభవాసన, ఆ మనోబుద్ధులు ధర్మ మార్గంలోనే నడుస్తూ ఉండవలే, అధర్మ మార్గంలోకి పోరాదు. ఆ కారణం చేత బలరామస్వామి ఈ లోపల ఉన్నాడు, ఈ ధేనుకాసురుడు. వాణ్ణి చంపుకోవాలి. లేకపోతే ఎన్నిసార్లు భాగవత కథలో వింటారండి, బలరామస్వామి ధేనుకాసురుణ్ణి సంహరించాడు. ఏమైంది నీకు? మాకు ఇక్కడున్నవాడు సంహరింపబడ్డా, వాడు ఇక్కడే హాయిగా ఆనందంగా ఉన్నాడు. కథలో చచ్చాడు, జీవితంలో చావలా. ఎన్నిసార్లు వింటారు కథ? ధేనుకాసుర సంహారం. ఎవడు వీడు? చక్కని విశ్లేషణ. వీడొక అసురుడు, ఒక దుర్గుణము, దురభ్యాసం. ఏమిటి ఆ దురభ్యాసం అంటే? జ్ఞాత్వా అత్యంత వైరస్యం యః పదార్థేషు మూఢధీ. ప్రాపంచికమైనటువంటి పదార్థాలలో సుఖము అనేది లేదు అని తెలిసి కూడా ఎవడైతే ఆ ప్రాపంచికమైన పదార్థముల వెంటే పడుతూ ఉంటాడో, ఇంతకంటే జీవితానికి వేరే పరమార్థము లేదు అని భ్రాంతిలో ఆ పదార్థాల యందే తగులుకొని ఉంటాడో, అట్టివాడు ధేనుకాసురుడు. అదే దుర్లక్షణం. మన దృష్టి కంటికి ముందు ఉన్నవన్నీ జడములండి. నేనొక్కడే చైతన్యాన్ని. నా కంటికి కనిపించేవన్నీ జడ. ఇప్పుడు మిమ్మల్ని నేను చూస్తున్నా, నా దృష్టిలో మీరు జడములు, మీ దృష్టిలో నేను జడాన్ని. మీరు నన్ను చూస్తున్నారు. ఏది ఏది చూడబడుతుందో అదంతా జడం. ఎవడు చూస్తున్నాడో వాడు చైతన్యం. అది సిద్ధాంతం. సో కంటికి కనిపించేది ఏదైనా సరే దాని మీద మనకి మమకారం పనికిరాదన్నారు. అది జడం, జడాభిమానం. శకటాసురుడు వాడు. వీడొక అసురుడు. ఆ వస్తువుల మీద అతి భ్రాంతి.
ఏమి వెంట పెట్టుకెళ్తామండి? నిజంగా అంతే కదా. శాస్త్రం అంటుంది, ఆయా హైసో జాయగా రాజా రంక్ ఫకీర్. చాలా చిత్రంగా లోకంలో పుట్టే ప్రతి ప్రాణి జంతువుల్ని వదిలేద్దాం, మన సంగతే చెప్పుకుందాం. ఎలా పుట్టామండి? ఆడగాని మగగాని పుట్టినటువంటి శిశువు, ఆ శిశువు యొక్క ఈ 2 చేతులున్నాయే, ఈ వేళ్ళు ఇలా ముడిచి పుట్టాం మనమంతా. ఇలా ఉంటాయి వేళ్ళు. ఇవి కొంత టైం పడుతుంది, సమయం పడుతుంది ఇలా తీయటానికి. కానీ మనం ముద్దుగా కావాలని మనమే ఆ వేళ్ళు ఇలా అని అంటే మళ్ళీ ఇలా అయిపోతాయి అవి. కుక్క తోకలాగా. కుక్క తోకను ముద్దు పెట్టుకోము, ఇది మాత్రం ముద్దు పెట్టుకుంటాం. ఆ తోకల్ని ముద్దెట్టుకునే వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు, మహానుభావులు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. కానీ పసిపిల్లలు చూచారా, ఇట్లా పుట్టాం మనం అంతా. 2 రోజులు 3 రోజులు వేళ్ళు రావు. అప్పుడే శాస్త్రం అంటుంది, ఏమిటి ఇలా పుట్టడంలో అర్థం అంది. ఏమన్నా మీనింగ్ ఉందా? ఉంది. ఏమిటా మీనింగ్? వస్తూ 2 పిడికిళ్లతో ప్రారబ్ధాన్ని తెచ్చుకున్నాం. ఈ పిడికిళ్లలో ప్రారబ్ధం ఉంది. ఎంత ప్రారబ్ధం? ఈ జన్మకు సరిపడేంత ప్రారబ్ధం. 70 ఏళ్ళో 80 ఏళ్ళో 90 ఏళ్ళో సరిపడా 2 గుప్పెట్లతో ప్రారబ్ధం తెచ్చుకుని వచ్చాం. అనుభవిస్తే తరిగిపోయింది ప్రారబ్ధం. ఆ పోయే రోజున లోకానికి ఇలా చూపిస్తూ పోతాం. ఇట్లా వచ్చాం, ఇలా పోతాం. ఏమిటిది? తెచ్చుకున్న ప్రారబ్ధం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నా. చూడండి, ఎవరైనా నా చేతిలో ఏదైనా ఉందేమో, ఎంప్టీ హ్యాండ్స్, రిక్తహస్తాలు. ఎవడైనా రిక్తహస్తాలతో పోవాల్సిందే. ప్రారబ్ధం తీరిపోతే ఒక్క క్షణం ఉండడు జీవుడు. ఒక క్షణం ముందు పోదు ప్రాణం, ఒక క్షణం తర్వాత పోదు. ఆయే ముఠ్ఠీ బాంధికే हाथ पसारे जाएंगे, पुण्य करे सुख पाएंगे, पाप करे पछताएंगे. పుణ్యం చేస్తే సుఖం లోకంలో, పాపం చేస్తే బాధలు పడతారు. ఇప్పుడు పడే బాధలన్నిటికీ గతంలో చేసిన పాపమే అది కారణం. ఇప్పుడు కొద్దిలో ఉన్నంతలో ఉన్నంత సుఖపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఆ సుఖానికి కారణం పుణ్యం. తిరుగులేని సిద్ధాంతం ఉంది జీవితంలో. పుణ్యానికి ఫలం సుఖం, పాపానికి ఫలం దుఃఖం. అయ్యా, ఈ సుఖ దుఃఖాలతో పండిపోయాం, ఇంకా ఏమిటి? మాకు పుణ్యమూ వద్దు, పాపమూ వద్దు, రెండూ లేకుండా చేయి అని పరమాత్మని కోరితే, పుణ్యపాపాలు ఎప్పుడు రెండు నల్లిఫై, ఆంగ్లంలో నల్లిఫై అంటారు, ఈ రెండు లేకుండా పోతే అది జ్ఞానం. ఆ జ్ఞానానికే ఫలం మోక్షం. ఇది సిద్ధాంత వాక్యం. మూడే మూడు: పుణ్య, పాప, జ్ఞాన. పుణ్యానికి ఫలం సుఖం, పాపానికి ఫలం దుఃఖం, జ్ఞానానికి ఫలం మోక్షం. ఎవడు మోక్షాన్ని కోరతాడో వాడిలో పుణ్యం కూడా ఉండరాదు. పాపము ఎటువంటిదో పుణ్యం కూడా అంతే. కాకపోతే కాళ్ళకి సంకెళ్ళు, ఇనప సంకెళ్లతో కాళ్ళకి వేసిన, బంగారుతో సంకెళ్ళు వేసిన, సంకెళ్ళు సంకెళ్ళే, నువ్వు కదల్లేవు. అయ్యో బంగారం కదా, అయితే నీకు స్వాతంత్ర్యం ఉందా? పరిగెత్తగలవా?
మరి బంగారం అయితే ఇనువైతే బంధనం బంధనమే. పాపం వల్ల ఇనుప సంకెళ్ళు, పుణ్యం వల్ల బంగారు సంకెళ్ళు. ఏదైతే ఏమండి, పరమాత్మలో ఈ రెండూ లేవు, పుణ్యపాపాలు. అలా స్థితిని పొందితే అది మోక్షం అండి. అందువల్ల ధేనుకాసుర సంహారం మనలో ఉన్న దుర్గుణం ఏమిటి? జడ వస్తువుల మీద అతి అనురాగం. ఇప్పటికైనా వదలాలి. అందువల్ల ఈ సంహారం చేసింది ఎవరు? బలరాముడు. అవకాశం ఇచ్చాడు పరమాత్మ. ఒక రోజునండి పొద్దున భగవంతుడు అన్నాడు, అన్నయ్య ఏమిట్రా అన్నాడు. ఏమిటి ఇట్లా ఉన్నావు అన్నాడు కృష్ణుడు. ఎట్లా ఉన్నారా? మామూలుగానే ఉన్నా కదా అన్నాడు. నో, నువ్వు మామూలుగా లేవు, కొంచెం మార్పుగా ఉన్నావు, తేడాగా ఉంది అన్నాడు. ఏం తేడా లేదురా, నేను ఆరోగ్యంగానే ఉన్నా. నో, నువ్వు ఆరోగ్యంగా లేవు. ఏం చేస్తాడంటే ఇంకా అన్నయ్య అయితే మాత్రం బాగానే ఉన్నవాడిని కూడా నువ్వు బాగలేవు అని 3-4 సార్లు అంటే ఏం చేస్తాడు చెప్పండి? నిక్షేపంగా ఉన్నాడు బలరాముడు. ఏ వ్యాధి లక్షణాలు లేవు. పరమాత్మ అన్నాడు, నీకు జ్వరం లేదు కానీ జ్వరం వచ్చిన వాడి వల్లే ఉన్నావురా అన్నాడు. నాట్ ఫీవరిష్ అనే మాట ఉంది ఆంగ్లంలో. జ్వరం లేదు కానీ జ్వరం వచ్చిన వాడిలాగా నువ్వు ఉన్నావు అన్నాడు. ఇంకేం చేస్తాడు? ఓహో అలాగా, ఎందుకని ఇట్లా అన్నాడు? ఒంట్లో నీకు బాగున్నట్టుగా లేదు, ఈరోజు నాతో రావద్దు నువ్వు అన్నాడు. ఇంట్లో విశ్రాంతి తీసుకో, టేక్ రెస్ట్. రోజు ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఈరోజు చిత్రంగా చూడండి, పరమాత్మ అలా అనేప్పటికీ ఆగిపోయాడు. బలరామస్వామి ఇంట్లో ఉండిపోయాడు. ఆయన ఒక్కడే. సరే, వెంట వచ్చే పిల్లలు ఎప్పుడూ ఉంటారు, గొల్ల పిల్లలు. వాళ్ళని వెంటేసుకుని యమునా తీరానికి వచ్చాడు. ఆ యమునా తీరంలో ఒక మడుగు ఉన్నది, కాళీయ మడుగు అంటారు. ఏ మడుగులో ఈ కాళీయుడు అనే భయంకరమైన విష సర్పము, ఆ సర్పం వాడేం చేస్తాడు? పరిశుద్ధమైనటువంటి యమునా జలాన్ని ఆ విషపూరితంగా చేస్తున్నాడు. వాడు వచ్చి కాపురం ఉన్నాడు అక్కడ. ఎవరికి వాణ్ణి అక్కడి నుంచి బయటికి పంపించే ధైర్యం ఆ రోజుల్లో లేకపోయిందిటండి. ఎవ్వరూ మాట్లాడలేకపోయారు. కబ్జా అంటారే, ఆ రోజుల్లో కూడా రాక్షసులు ఇలా కబ్జా చేసి కూర్చునేవాళ్ళు. ఈ రోజున కావలసినంత కబ్జా, 100,000 ఎకరాలు కబ్జా, పవర్. ఏం చేస్తాడు? చస్తాడండి. చస్తే పాతి పెట్టడానికి ఎంత కావాలి? 6 అడుగులు సరిపోతుంది. ఎందుకంటే 6,000 ఎకరాలు ఆశ. అవే దుర్లక్షణాలు, దుర్గుణాలు. ఎక్కడో అక్కడికి తృప్తి పడాలి. చాలా గొప్పది తృప్తి. తృప్తి లేకపోతే నీకు ఎంత ఆస్తున్నా నువ్వు సుఖపడలేవు, అనుభవించలేవు. అనుభవం లేకుండానే వెళ్ళిపోతాడు. చాలామంది జీవితాలు, బ్రతుకులు అంతే. అనుభవం ఉండదు వాళ్ళకి. పరమాత్మ ఈ మడుగులో ఎప్పటి నుంచో కాపురం ఉంటూ నీళ్లు తాగటానికి వీలు లేకుండా గోవులు ఆ నీరు తాగితే చచ్చిపోతున్నాయి, దూడలు వస్తున్నాయి. పైనుంచి పక్షులు ఎగురితే ఈ గాలి సోకి అవి కూడా కింద పడి చచ్చిపోతున్నాయి. భయంకరమైన కాలుకూట విషం. అలాంటి కాళీయ భగవంతుడు వీడిని అక్కడి నుంచి పంపించాలి అని కంకణం కట్టుకున్నాడు. అలాంటి పనులు ఎవరండి చేయగలరు? భగవంతుడు తప్ప. వెంట పిల్లలు వచ్చారు,
వాళ్ళని ఒక గీత గీసి, ఒరే మీరు అక్కడే ఉండండి, గీత దాటి రావద్దు అంటే వాళ్ళు అంతే. మళ్ళీ భగవంతుడు వచ్చి రండిరా అంటే వస్తారు. ఎన్ని ఏళ్ళైనా గడప దాటరు, గీత దాటరు. అది భక్తి. పరమాత్మ శాస్త్రం చెప్పాడు, తస్మాత్ శాస్త్రం. ఆ శాస్త్రాన్ని అతిక్రమిస్తే అది భక్తి ఎట్లా అవుతుంది? ఇప్పుడు బాలకృష్ణుడు గీత గీశాడు, ఇక్కడి నుంచి యువతలకు రావద్దు, వాళ్ళు రారు, చస్తే రారు. ఎందుకని వాళ్ళని అక్కడే ఉండమన్నాడు? కాళీయునితో ఈయన ఇప్పుడు యుద్ధం చూడలేరు, వాళ్ళు భయపడతారు. ఆ ఉద్దేశంతో దూరంగా పెట్టి భగవంతుడు ముందుకొచ్చి ఆ మడుగు యొక్క గట్టున తీరంలో ఒక చెట్టు ఉన్నది, కదంబం, కడిమి. ఆ చెట్టు మీదకి ఎక్కాడు పరమాత్మ. ఇక్కడ జట్టి బిగించాడు, నడుముకి జట్టి. ఉస్తాదులు అలా కట్టుకుంటారే నడుముకి. కొంచెం నడుము నొప్పి ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు బెల్ట్ లాగా పెట్టుకుంటున్నారు. పోనీ అలాంటిది అనుకుందాం. ఆ విధంగా పరమాత్మ ఆ చెట్టుకి కూర్చున్నాడండి. బంగారు మొలతాడు పట్టు దట్టి, ఆ దట్టి సందె తాయిత్తులు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలతు. కొలతు అని అందించారు, సంతోషం. కానీ అదన్నా వచ్చిందని. చేత వెన్న ముద్ద, చేత వెన్న ముద్ద, చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టు దట్టి. ఆ దట్టి ఉన్నదే అది పట్టు వస్త్రంతో చేసింది. అది పట్టు దట్టి. పట్టు అంటే పట్టుకోమని కాదు, అలాంటి వేషం. ఆ వేషంతో పరమాత్మ చెట్టెక్కి కూర్చుని అకస్మాత్తుగా ఆ మడుగులో దూకాడు. ఎంత ఎత్తు నుంచి దూకాడేమో, 600 అడుగుల ఎత్తుకి అక్కడ ఉన్న నీరు పైకి చిమ్మింది. పెద్ద చప్పుడు వచ్చింది భయంకరంగా. ఆ లోపల ఉంటున్నటువంటి కాళీయ వాడికి ఆశ్చర్యం. అరే ఏమిటి ఇంత పెద్ద చప్పుడైంది, ఏనాడు లేదే. భయంకరంగా వాడు పైకి వచ్చాడు. వచ్చేప్పటికీ పరమాత్మ చిన్న పిల్లవాడు. అరే రే నీకు నూకలు చెల్లినైరా అన్నాడు వాడు. నా దగ్గరకు వచ్చి పడ్డావు. చూడండి, సినిమాలో హీరో ఉంటాడే, ఆ హీరో చీపురు పుల్లల్లే ఉంటాడు. విలన్లు ఉంటారే, ఖలనాయకులు, వాళ్ళు రాక్షసులల్లే ఉంటారు. ఒక 10 మంది ఆ విలన్స్ రాక్షసులని ఈ చీపురు పుల్లగాడు కొట్టి కింద పడేస్తాడు. ఎంత అసహజం అండి. అందులో ఒక్కడు చాలు వీడిని గట్టిగా గుద్దితే ఈ హీరో చచ్చి ఊరుకుంటాడు. అయితే సినిమా ఎవరు చూస్తారు అప్పుడు? ఈ హీరోలో ఫ్యాన్స్ అని ఉంటాయి, అభిమానులు. చూడండి, మొట్టమొదట ఆ విలన్స్ ఉంటారే, ఖలనాయకులు, వాళ్ళతోటి వీడు దెబ్బలు తింటాడు ఈ హీరో. ఆ దెబ్బలు వాళ్ళు టపాటపా వీడిని కొడుతుంటే ఫ్యాన్స్ ఉంటారే, సినిమా చూసేవాళ్ళు బాధపడుతూ ఉంటారు. ప్రియతమ హీరోగా అట్లా ఒక 10 నిమిషాలు చూపిస్తారు వాళ్ళు. ఆ తర్వాత వీడు విజృంభిస్తాడండి. ఆ విలన్స్ చేత వీడు దెబ్బలు తిన్నాడో వాళ్ళందరినీ చావచిత కొడతాడు. అలా చేసి చూపిస్తే ఒకసారికి 2 సార్లు సినిమా చూడటానికి వస్తారు. మా హీరో, మా ప్రియతమ హీరో, బిలవుడ్ హీరో. ఇది టెక్నిక్. ఈ టెక్నిక్ ఇప్పుడుంది, ఎప్పటి నుంచి వచ్చింది? పరమాత్మ చూపిస్తున్నాడు ఇక్కడ.
దాన్ని కాపీ కొట్టారు ఇప్పుడు వీళ్ళు, అనుసరణ, ఇమిటేషన్. భగవంతుడండి కాళీయుని చేత దెబ్బలు తిన్నాడు మొట్టమొదట. ఠపా 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 ఆ కొడుతుంటే తోకతోటి దెబ్బలు తింటున్నాడు ఈయన, పారిపోవటల్లా. వాడు ఏం చేశాడు, కింద నుంచి పైదాకా భగవంతుణ్ణి ఆ తోకతో చుట్టేశాడు, చేతులు ఇలా పైకి లేవకుండా అట్లా ఇంతవరకు చుట్టాడు. కాసేపు అట్లా లొంగినట్టుగా నటించాడు పరమాత్మ. ఎందుకని, వీడు పెద్ద నటన సూత్రధారి, మాయగాడు కదా. వాడికి ధైర్యం వచ్చిందే. ఆ తర్వాత ఇప్పుడు పరమాత్మ విజృంభించాడు. అఖిల శక్తిధర. ఎవరండి స్వామి గెలిచేది చెప్పండి? అజిత. ఒక నామం ఉన్నది పరమాత్మకి, విష్ణు సహస్రనామాల్లో అజిత అనే నామం. అజిత అంటే ఎవ్వని చేతిలో ఓడిపోనివాడు, అందరినీ తానే గెలుస్తాడు. అజిత నకేనాపి జిత, అజిత. అలాంటి వాడు ఇప్పుడు ఇక విజృంభిస్తున్నాడు పరమాత్మ. వాడికండి 101 పడగలుట, 101 పడగలు. ఈ దుర్మార్గుడు ఏ పడగని ఎత్తుతాడో ఆ పడగ మీద పరమాత్మ తన పాదం పెట్టి తొక్కుతున్నాడు. ఇదే కాళీయ మర్దనము. ఒత్తు లేదండి, మర్దనం అంటే ఇంకా బాగా ఒత్తాడు పరమాత్మ అని చెప్పినట్టు అవుతుందని ఆయన ఒత్తాడు కాళీయుణ్ణి, మనం దాన్ని ఒత్తరాదు. మర్దనము, మర్దనం కాదు. గోవర్ధన అక్కడ దా ఉంది, ఇక్కడ లేదు. కాళీయ మర్దనం. పరమాత్మ చూడండి, కృష్ణే అర్పితాత్మ సుహృదర్థ కళత్ర కామాః. ఒక్కసారిగా పరమాత్మ విజృంభించారు. యద్యచ్చిరో నమతే. ఏ పడగతోటి వాడు వంచకుండా ఉన్నాడో, భగవంతునికి నమస్కరించకుండా ఉన్నాడో ఆ పడగ మీద పరమాత్మ పాదాలు పెట్టి తత్తత్ మమర్ద ఖలదండధర అంఘ్రిపాతై క్షీణాయుష. శత ఏకాని ముఖ్యాని శీర్షాణి యస్య. శతం ఏకాని, 101, 101 పడగలు. భయంకరంగా ఆ పడగల మీద నృత్యం చేశాడు స్వామి. కాళీయునికి అలా పిండి పిండి చెత్త చెత్తగా కుట్టేటప్పటికీ 101 పడగలు చిట్లిపోయినాయి, చిందిపోయినాయి. వాడి ప్రాణాలు తోకకి వచ్చినాయి. కాళీయుని ప్రాణాలు తోకకు వచ్చినాయి. లోకంలో ఆడవాళ్ళు ఎక్కువ అంటూ ఉంటారండి ఈ మాట. ఇప్పుడు భర్త వైపు చుట్టాలు వస్తే, పతి తరఫున ఎవరైనా వచ్చారనుకోండి, ఏదో 1 day 2 days ఓకే. ఇక 3, 4 వంటింట్లో ఠపా 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 ఆ గిన్నెలు మోగుతూ ఉంటాయి. కింద పొరపాటున పడిందేమో అనుకుంటాం, ఆవిడ వేసి కొడుతుంది ఇట్లా కింద. ఎంత చప్పుళ్ళంటే వచ్చిన వాళ్ళు పారిపోవాలి, అది సిగ్నల్. 2 రోజులు ఉన్నారు చాలు, నా తల ప్రాణం తోక్కొస్తోంది, నేను చేయనంటుంది. తల ప్రాణం తోక్కొస్తుందని అంటుంది ఆవిడ. కానీ ఆలోచించండి, ఆ మాట ఆవిడకి చెల్లుతుందా? తల ఉన్నది, తోకేది మనకి చెల్లదా మాట. తోక ఉన్నది పావుకి, కాళీయునికి ఆ మాట చెల్లుతుంది. వాడికి తల ఉంది, తోక ఉంది. అందువల్ల కాళీయస్య ఫణా మధ్యే దివ్యం నృత్యం కరోతి తం నమామి దేవకీ పుత్రం నృత్యరాజానం అచ్యుతం. భక్తవత్సల భగవానికి
కాళీయస్య ఫణా మధ్యే దివ్యం నృత్యం కరోతి యః నమామి దేవకీ పుత్రం నృత్యరాజానం అచ్యుతం. నృత్యం చేశాడు పరమాత్మ. చితికిపోయాడు కాళీయ. ఇంకా 10 నిమిషాలు ఇలా మర్దిస్తే వీడి ప్రాణాలు పోతాయి. ప్రాణం పోయేదాకా అలా చేసి ఉంచాడట్లా. వీడిని చంపల. స్మృత్యాచరాచర గురుం పురుషం పురాణం. భర్తని ఒక పిల్లవాడు ఇలా వచ్చి తొక్కి ప్రాణాలను పోయేదాకా అట్లా మర్దించాడు. సంగతి తెలిసింది ఈ కాళీయుని యొక్క భార్యలకి. భార్యలు అని అంటున్నాం కనుక అనేక మంది భార్యలు వాడికి. వారంతా కూడా సర్పాకారంగానే ఉంటారు. భార్యలు వచ్చారు. పాపం వారు జాలిగా అడిగారండి, మహానుభావా ఇక చాలు, నీ నృత్యం ఆపు. ఇంకా కూడా అలా తొక్కామంటే మా వారి ప్రాణాలు పోతాయి. వారు పోతే మాకు వైధవ్యం వస్తుంది. ఆ వైధవ్యం మేము భరించలేమన్నారు. నీ దయ, నీ అనుగ్రహం. అందరూ వచ్చి దండాలు పెట్టి ప్రార్థన చేశారు. మహానుభావ ఒక మాట అన్నారు జాలిగా. వారందరూ కలిసి అంటున్నారు, స్వామి మా వారు ఉన్నారే భాగ్యవంతుడు అన్నారు. మహా అదృష్టవంతుడు మా ఆయన. నవ్వాడు దేవుడు. ఏమిటి నీ వీడి అదృష్టం అంటే, నా కాళ్ళ కింద అట్ట నలిగిపోయాడే అదేనా వీడి అదృష్టం అన్నాడు పరమాత్మ. కాదు స్వామి, అలా అనమాక నువ్వు. నా భర్త వంటి ఈ అదృష్టవంతుడు మహాభాగ్యుడు ఇంకొకడెవడు లేడు లోకంలో అంటూ వారన్నారు. భార్యలు బలి చక్రవర్తి కంటే కూడా మా ఆయన అదృష్టవంతుడు అన్నారు. ఎక్కడెక్కడ లింకు పెట్టారండి. ఎక్కడ బలి, ఇక్కడ ఈ మీ ఆయన కంటే ఆయన గొప్పవాట బలి కంటే. పరమాత్మ నవ్వారు. ఎలాగో చెప్పండి అన్నారు. అనుభవ మేము చెప్పాలా, మీకు తెలియదా? ఆ బలి యొక్క శిరస్సు మీద కొద్ది క్షణాలే నువ్వు పాదం ఉంచావు, కానీ మా ఆయన గారిని ఎత్తిన 5-6 గంటల నుంచి, కనీసం 3:30 గంటల నుంచి నువ్వు తొక్కుతూనే ఉన్నావు కదా. 9:15కు మొదలుపెట్టావు ఈ తొక్కుడు, 1:15 వస్తుంది అనర్గళంగా. ఏమిటి స్వామి చచ్చిపోడా ఈయన? అలా జాలిగా అన్నారు. నిజంగా కదా, భగవంతుడు పాదం పెట్టటమే మహా యోగ్యత. అలాంటిది గంటల తరబడి ఊరికే అట్లా అంటించి తీసేస్తే పెద్ద భాగ్యం కాదు. అది ఆ బలి చక్రవర్తి. కానీ మా ఆయన అట్లా కాదు. చెప్పండి, ఇప్పుడు మా వారు అదృష్టవంతులు కారా? ఏమంటాడు భగవంతుడు? మాట కట్టేసి భక్తులు అట్లా భగవంతుణ్ణి నోరు మూసిన సందర్భాలు పురాణాల్లో చాలా ఉన్నాయి. కృష్ణావతారంలో కూడా ఆ శక్తి అండి, భక్తి శక్తి. ఇప్పుడు గోపికలు కూడా అంతే, పరమాత్మ నోరు మూయిస్తారు. ఆ విధంగా అలా కోరారు. మహానుభావ ఎప్పుడెప్పుడు మా చిన్నతనంలో మాకు అసలు ఊహ అనేది లేనప్పుడు మా నాయనగారు వీరికిచ్చి మమ్మల్ని వివాహం చేశారు. ఎప్పుడు వివాహం అయింది మాకు తెలియదు, అతి చిన్నతనం. ఇప్పుడు మీరు మాకు మా ఆయనకి ఎలాగో మా పిల్లలు షష్ఠి పూర్తి చెయ్యాలి అని అనుకుంటున్నారు. దేనికి షష్ఠి పూర్తి? కాళీయునికి పుట్టి 60 ఏళ్ళు కాదు, మాకు పెళ్ళయ్యి 60 ఏళ్ళు. వివాహ షష్ఠి పూర్తి. ఆ ఉత్సవాన్ని ఏదో సరదాగా మా కొడుకులు, కోడళ్ళు, ఇంకా వాళ్ళ మనవాళ్ళు వీరంతా ప్లాన్ వేసుకున్నారు.
ఈ సందర్భంగా నీవు మాకు ఆ షష్ఠి పూర్తి ఉత్సవాన్ని నువ్వు జరిపిస్తే మేము సంతోషిస్తాం. నీ చేతుల మీదుగా మాకు ఆ ఉత్సవాన్ని జరిపించు మహానుభావ. ఏనాడో మా పెద్దలు చేశారు పెళ్ళిళ్ళు, మాకు అవి జ్ఞాపకాలే లేవు, ఆ రోజుల్లో వీడియోలు లేవు, గుర్తుపెట్టుకుందామంటే. అట్లా జాలిగా అడిగారు. ఆ అడగటం ఉండే అది ఆర్తి. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్ర విముక్త దుఃఖా సుఖినః భవంతి. సంతోషించాడు పరమాత్మ. భార్యలు ఇట్లా పెద్ద స్తోత్రం అండి, మూలంలో స్తుతి చేసి నమస్కారం పెట్టారు. అప్పుడు కాళీయుడు కూడా పశ్చాత్తాపడి శక్తి పోయింది, అంత చితికిపోయాడు. వాడు కూడా దండం పెట్టాడు. కాళీయ వాడన్నాడు, స్వామి మేము సర్పజాతి పాములం, మా నడకలు ఎలా ఉంటాయి? ఇలా ఉంటాయి మా నడకలు. మాకు కూరలు ఉన్నాయి, మా కూరల్లో ఏముంటుంది? విషం ఉంటుంది. ఇవన్నీ పెట్టింది నువ్వే కదా అన్నారు. మా నడకలు ఇంత ఎందుకు వంకరగా ఉన్నాయి? మేము కావాలని వంకరగా ఎవరన్నా నడుస్తారా? చక్కగా గజగామిని, ఏ ప్రతి ఆడది నేను ఏనుగులాగా నడవాలి అని అనుకుంటుంది, కానీ ఇలా కుంటుతూ నడవాలని ఏ ఆడది అనుకుంటుందండి లోకంలో? కానీ మా గతి చూడు, మా గమనం వంకర. అలా పెట్టింది ఎవరు? నువ్వే. మా కూరల్లో విషం, మా భయం మాది. ఎవడన్నా కనిపిస్తే మేము కాటేస్తాం. ఎందువల్ల? నన్ను చంపుతాడేమో అని ఆ పాముకి భయం. పాము సర్పాలండి బయటకు వచ్చేటప్పుడు అనుకుంటాయి, నేను నరుని కంట పడరాదు, నరుడు నా కంట పడరాదు. అంత మంచి ఉద్దేశంతో వస్తాయి సర్పాలు. ఇక్కడ చెప్పక్కల పాండురంగాశ్రమంలో ఇన్ని ఏళ్ల బట్టి ఉన్న దాదాపుగా అట్లా వచ్చిన దాన్ని పట్టుకుని దూరంగా వదిలేయటమే, ఇక్కడ చంపటం లేదుటండి. పావుని చంపటం లేదు. ఏమి దయ, ఏమి దాక్షిణ్యం, అది భగవత్ స్వరూపం అంటే. అట్లాగా వాడు చెప్పుకున్నాడు, స్వామి నేను కావాలి అని పాముగా పుట్టాలి అని అనుకుంటానా? నువ్వు పుట్టించావు నన్ను, నా దోషం ఏముంది? పరమాత్మ ఏం చెప్తాడండి? వాయిస్ లేదు. అప్పుడు ఒరే ఈ మాటలకు ఏమొచ్చా కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలిరా అన్నాడు. ఖాళీ చేయి, అందుకే నేను వచ్చా. 10 మంది తాగే జలము నువ్వు వచ్చి కూర్చుని రోజు విషంగా కూర్చుంటే తప్పు కదా? ఇంతకాలం ఉన్నావు, నీకు జరిగింది, ఇక నేను వచ్చా, నువ్వు ఉంటానికి వీల్లేదని వెళ్ళిపోమన్నారు. అలాగే స్వామి వెళ్ళిపోతా. అయితే ఎప్పుడు పోవాలి అన్నాడు. ఎప్పుడా? తెల్లవారితే నువ్వు ఉండకూడదన్నాడు. ఇంకా నీకు సమయం ఇస్తానా నేను? తెల్లవారి ఖాళీ చేయి. వాడు పాపం చిన్న మొహం పెట్టుకుని, మహానుభావ చూస్తున్నారుగా ఇంతమంది నా భార్యలు, వారికి సంతానం, వాళ్ళకి సంతానం, చూడండి ఇంట్లోనే వందల మంది నాకు పిల్లలు ఉన్నారు, కానీ ఎంతమంది ఇంట్లో ఉన్నారో ఒక్కొక్కడికి ఒక్కొక్క కంచం. ఇప్పుడు మా ఇంట్లో ఎన్ని కంచాలు ఉన్నాయి నువ్వు ఊహించుకో. ఎన్ని కుర్చీలు, ఎంత ఫర్నిచర్, ఇదంతా పెరిగింది నాకు. ఎందుకు పెరిగింది? నా కుటుంబం పెద్దది. ఇంతగా ఫర్నిచర్ని పెంచుకున్నాను, అలాంటిది ఒక్క రోజులో ఖాళీ చేయమంటే నా వల్ల కాదన్నాడు. ఎవర్రా నిన్ను పెంచుకోమని చెప్పింది ఫర్నిచర్ని? పరమాత్మ అన్నారు, ఒరే బాధపడమక్క, నీకు కావాలంటే నేను సహాయం చేస్తా, ఒక నెంబర్ ఇస్తా, మొబైల్ నెంబర్, ప్యాకర్స్ అండ్ మూవర్స్. ప్యాకింగ్ చేసేవాడు, సామాన్లు
మూవ్ చేసేవాడు మాకు తెలిసినవాడు ఒకడున్నాళ్లే, వాడికి చెప్తే కన్సెషన్ ఇప్పిస్తా నీకు, కానీ నువ్వు మాత్రం తెల్లవారేపటికి ఖాళీ చేసి పారేయాలి. ఆలకించాడు. ఎక్కడికి వెళ్ళాలి అడిగాడు మళ్ళీ. అరే నన్ను అడుగుతావేంట్రా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చా ఇక్కడికి, అక్కడికి వెళ్ళిపో. వాడన్నాడు అక్కడికి వెళితే నేను చస్తాను అన్నాడు. నేను బ్రతకలేను. ఎవరి వల్లరా నీకు అంత ప్రమాదం అంటే, స్వామి చెప్పమంటారా, మళ్ళీ తొక్కుతారేమో నన్ను, తొక్కంలే చెప్పమన్నాడు. కాళీయుడు అన్నాడు మీవాడి వల్లే నాకు ప్రాణభీతి అన్నాడు. ఎవరు మీవాడు? ఈ గద్ద. గద్ద పామును చూస్తే గద్ద వదిలిపెడుతుందా? చేదు కదా. పరమాత్మ వాహనం ఎవరు? గరుత్మాన్. ఈ గరుత్మంతుడి వల్ల నాకు ప్రాణభయం అన్నాడు. అందువల్లే ఇక్కడికి నేను వచ్చి తల దాచుకున్నా ఇప్పటి వరకు. స్వామివారు అన్నారు అయితే ఇక్కడికి మావాడు రాడా అన్నారు. రాడు కాబట్టే ఇక్కడ నేను ఉన్నా అన్నాడు. కథండి ఇలా పెంచాడు వ్యాసుడు. మావాడు రాడా, ఇక్కడికి రాడన్నాడు. ఎందుకు రాడు స్వామి? మీ వాడు ఇక్కడికి వస్తే వాడి తల 100 ముక్కలైపోతుందన్నారు. అది శాపం. గరుత్మంతునికి సౌభరి అని ఒక మహర్షి, సౌభరి మహర్షి యొక్క శాపం. ఈ సౌభరి ఏం చేసే, ఇక్కడ పాపం ఈ పాము వచ్చి గరుత్మంతుడు సర్పాలన్నీ తింటూ ఉండేవాడు. వాళ్ళందరూ వెళ్ళి మొరబెట్టుకున్నారు సౌభరి మహర్షితో, మా సర్పజాతి లేకుండా చేస్తున్నాడు వీడు అని. అప్పుడు వాడికి శాపం పెట్టాడు. ఒరే గరుత్మాన్, నువ్వు ఇక్కడికి ఈసారి వచ్చినట్లయితే నువ్వు తల పగిలిపోతుంది. అప్పటి నుంచి ఈ ప్రదేశానికి గరుత్మంతుడు రాడు, మేము క్షేమంగా ఉన్నామన్నాడు. భగవంతుడు అన్నాడు ఒరే ఇప్పుడు నీకు ఇంకా భయం ఉండదురా. ఎందుకని? నీ పడగల మీద నా పాద చిహ్నములు పడ్డాయి. తొక్కి తొక్కి పెట్టా కదా ప్రతి పడగని, నా పాద చిహ్నములు ఉన్నాయి. ఆ పాద చిహ్నాలని మావాడు చూస్తే నీ జోలికి రాడన్నాడు. ఇంకా ఉపరి ఇలా దండం పెట్టి వెళ్ళిపోతాడు మహాత్మాడు. అంత భరోసా ఇచ్చిన తర్వాత కాళీయుడు ఆ మడుగుని ఖాళీ చేసి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాడన్నారు? రమణక ద్వీపం. సముద్రంలో ఒక ద్వీపం ఉన్నది రమణకము. దీనికి కూడా వేదాంతం చెప్పారు. ఇట్లా చెప్పుకుపోతుంటే కథ తెమలదు. ఇంకా ప్రధాన ఘట్టాలు ఈరోజు మధ్యాహ్నం గోపికా వస్త్రాపహరణం ఉన్నది, రాసలీల. ఈ 2 ఘట్టాలు ఈ పూట ముగించుకుంటే రేపు ఉదయంలో మిగతా కథ. విశేషంగా రుక్మిణీ కళ్యాణ ఘట్టము, కుచేలోపాఖ్యానం చాలా ప్రధానం. అవి చూద్దాం, ప్రయత్నిద్దాం. రేపు ఉదయం పూటతో అయిపోతుంది దశమస్కంధం. కేవలంగా ఒక పూట మిగిలి ఉంటుంది. ఏకాదశ ద్వాదశ స్కంధముల యొక్క సారం రేపు సాయంకాలం ప్రవచనంలో ఉంటుంది. స్వస్తి ప్రజాభ్యః. వాసుదేవ భక్తవత్సల భగవానికి జై. ఈ పూట 1 క్షంతవ్యః. సుదేవ్ వాసుదేవ. పరమాద్భుతమైన ప్రవచనామృతమును మనకు భిక్షగా పెట్టినటువంటి ఈ మహనీయునికి మనం ఏమి ఇవ్వగలం? వారు 1 అంటున్నారు కనుక మనకు ఆ జాసీ లేదు. పరమాద్భుతమైనటువంటి కృష్ణ లీలలు వారు అన్నారు. లీల, ఆ లీలలో మనల్ని లయం చేశారు, మన మనస్సును బుద్ధిని లయం చేశారు. కాబట్టి ఆ ధ్యాస లేదు. వారు చెప్పితేనే తిరిగి మళ్ళీ రావాలి. అంత పరమాద్భుతమైనటువంటి కృష్ణలీలను మనకు అందిస్తూ
పాండురంగ ఆశ్రమంలో శ్రీకృష్ణాద్వైత సిద్ధాంత ప్రదేశము కనుక కృష్ణలీలలు పరమాద్భుతంగా వచిస్తూ మనల్ని లయం చేస్తున్నటువంటి ఆ మహనీయుని పాదాభివందనములు, శతకోటి పాదాభివందనములు సమర్పిస్తూ మీరంతా ప్రసాదం తీసుకున్న తర్వాత వెళ్ళి అన్నప్రసాదం తీసుకోవాల్సిందిగా విజ్ఞాపనం. స్వస్తి.